వెల్కమ్ టు టుడే సెషన్. ఇవాళ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో మనం చెప్పుకునే టాపిక్ రిమోట్ ప్రొసీజర్ కాల్. అంటే ఇక్కడ రిమోట్ ప్రొసీజర్ కాల్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అంటే మనం ఏమని చెప్పుకున్నాం, డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ని మనం ఏదైనా ఒక కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేసినట్టయితే దాన్ని మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అంటాం. అంటే సేమ్ లొకేషన్స్లో ఉన్న కంప్యూటర్స్ని కాకుండా డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న కంప్యూటర్స్ అన్నింటినీ ఒక హై స్పీడ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ని ఉపయోగించి ఆ సిస్టమ్స్ అన్నింటినీ ఇంటర్ కనెక్ట్ చేస్తే కనుక దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అంటారని చెప్పుకున్నాం. అది డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో మనకి ఏదర్ ఒక సిస్టమ్ దగ్గర నుంచి ఇంకొక సమదర్ సిస్టమ్కి సంబంధించిన హార్డ్వేర్ రీసోర్సెస్ని షేర్ చేసుకోవచ్చు, అలాగే సాఫ్ట్వేర్ రీసోర్సెస్ని కూడా షేర్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ సాఫ్ట్వేర్ రీసోర్సెస్ని షేర్ చేసుకోవడం అంటే మనం ఏదైనా ఒక సిస్టమ్ దగ్గర మనం వర్క్ అవుతూ ఇంకొక సమదర్ సిస్టంలో ఎగ్జిక్యూట్ అవుతున్న అప్లికేషన్ ప్రోగ్రామ్స్ని కానీ లేదు అక్కడ ఎగ్జిస్ట్ అయిన ఫంక్షన్స్ని కానీ మన లోకల్ సిస్టమ్ నుంచి ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. అయితే ఈ సాఫ్ట్వేర్ రీసోర్సెస్కి సంబంధించిన కమ్యూనికేషన్ అంతా కూడా ఎప్పుడు ఏ రూపంలో జరుగుతుంది అంటే మెసేజ్ పాసింగ్ రూపంలో జరుగుతుంది. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో మెసేజ్ పాసింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఏదర్ డేటా కానీ లేదంటే ఇన్స్ట్రక్షన్ పాసింగ్ కానీ ఎప్పుడూ కూడా ఏ రూపంలో జరుగుతుంది అంటే మెసేజెస్ రూపంలోనే జరుగుతుంది. అది ఇప్పుడు మనం చెప్పుకునే ఈ రిమోట్ ప్రొసీజర్ కాల్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ప్రొసీజర్ మీన్స్ విచ్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఏ ఫంక్షన్ ఇన్ ద సి లాంగ్వేజ్. సాధారణంగా సి లాంగ్వేజ్లో అయితే మనం ఒక ఎంటైర్ ప్రోగ్రామ్ మొత్తాన్ని సింగిల్ ప్రోగ్రామ్ కింద మనం డిఫైన్ చేయడం మనకి కాంప్లెక్స్ అయిపోయినప్పుడు మనం ఏం చేస్తాం, ఎంటైర్ ప్రోగ్రామ్ మొత్తాన్ని చిన్న మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకుంటాం. అటువంటి మాడ్యూల్స్ని మనం ఏమని పిలుస్తాం అంటే అక్కడ ఫంక్షన్స్ అని పిలుస్తాం. మెయిన్ ఫంక్షన్లోంచి మనం డిఫైన్ చేసిన ఫంక్షన్స్ని కాల్ చేసుకుంటాం. అంటే అక్కడ ఫంక్షన్ని మనం ఒక సి ప్రోగ్రాంలో ఎలా అయితే మనం కాల్ చేసుకుంటాం అంటే విత్ ఇన్ ద సేమ్ ప్రోగ్రాంలో ఎలా అయితే కాల్ చేసుకుంటామో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో మనం ఒక సిస్టమ్ దగ్గర మనం వర్క్ చేస్తూ ఇంకొక సమదర్ లొకేషన్లో ఉన్న సిస్టంలో ఉన్న ఫంక్షన్ని కాల్ చేసుకోవడం. అంటే ద ఫంక్షన్ విచ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద రిమోట్ లొకేషన్ ఆర్ ఇన్ ద రిమోట్ కంప్యూటర్. అంటే డిఫరెంట్ లొకేషన్లో ఉన్న కంప్యూటర్లో ఉన్న ఒక ప్రొసీజర్ని కాల్ చేయడాన్ని మనం ఏమని పిలుస్తామంటే రిమోట్ ప్రొసీజర్ కాల్ అంటాం. అయితే ఈ రిమోట్ ప్రొసీజర్ కాల్ అంటే జస్ట్ మనకి ఒక లోకల్ ప్రొసీజర్ కాల్ని అంటే లోకల్ ఫంక్షన్ని మనం ఎలా అయితే కాల్ చేస్తామో రిమోట్ ప్రొసీజర్ని కాల్ చేసేటప్పుడు కూడా సింటాక్స్ పరంగా సేమ్గానే ఉంటుందండి. దాని గురించి మనం ఎక్కువగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉండదు. కానీ మనకి ఎప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించాల్సి వస్తుంది అంటే ఒక సిస్టమ్ నుంచి రిమోట్ లొకేషన్లో ఉన్న సమదర్ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు కానీ లేదా మన సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ఫంక్షన్ని ఒకవేళ మన వర్క్ చేస్తున్న ప్రాసెసర్ బిజీగా ఉండి సేమ్ అదే ప్రాసెస్ని ఇంకొక సమదర్ సిస్టమ్ నుంచి మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాల్సి వస్తే ఇక్కడ ఈ మన లోకల్ సిస్టమ్ నుంచి రిమోట్ లొకేషన్లో ఉన్న సిస్టమ్కి మనం ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్తో పాటు మనం డేటాని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫంక్షన్స్కి మనం పారామీటర్స్ని ఉపయోగిస్తాం. ఆ పారామీటర్స్ ద్వారా మనకి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి డేటా గురించి కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న ఈ కంప్యూటర్స్ అన్నీ డిఫరెంట్ ఆర్కిటెక్చర్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఒక ఆర్కిటెక్చర్ సపోర్ట్ చేసే డేటా టైప్స్కి ఇంకొక సమదర్ సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ సపోర్ట్ చేసే డేటా టైప్స్కి మనకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఆ డిఫరెన్స్ని మనం కన్సిడర్ చేసుకుంటూ డేటాని కూడా మనం ట్రాన్స్మిట్ చేయాల్సి వస్తుంది. అంటే టోటల్గా రిమోట్ ప్రొసీజర్ కాల్ అంటే వీఆర్ కాలింగ్ ఏ ప్రొసీజర్ ఆర్ ఏ ఫంక్షన్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఎట్ అనదర్ కంప్యూటర్. సో ఆ అనదర్ కంప్యూటర్ గురించి లో ఉన్న ఫంక్షన్ని మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనం మెయిన్గా కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే
ఒకటి ఆ ఫంక్షన్ని ఎలా అయితే కాల్ చేయాలనుకుంటామో ఆ ఫంక్షన్ యొక్క సింటాక్స్ని ఒకటి ఐడెంటిఫై చేయాలి. రెండు, ఈ ఫంక్షన్ కాలింగ్ మధ్య మనం ఏదైతే డేటాని మనం ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుందో ఆ డేటాని కూడా మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఆ పాయింట్స్ అన్ని మనం ఒకదాని తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. సో ఫస్ట్ డెఫినేషన్ చూడమ్మా. ఏ రిమోట్ ప్రొసీజర్ కాల్ ఈజ్ ఏ ప్రోటోకాల్ దట్ one program can request a service from a program located in another computer on a network. అంటే ఇంకొక సమదర్ కంప్యూటర్లో ఎగ్జిస్ట్ అయిన ఒక ఫంక్షన్ని లేదంటే ఒక సర్వీస్ని మనం వర్క్ చేస్తున్న ఇంకొక సమదర్ కంప్యూటర్ నుంచి యాక్సెస్ చేయడాన్ని మనం రిమోట్ ప్రొసీజర్ కాల్ అంటాం. వితౌట్ హ్యావింగ్ టు అండర్స్టాండ్ ద నెట్వర్క్స్ డీటెయిల్స్. అంటే నెట్వర్క్ డీటెయిల్స్ వీటిని మనం కన్సిడర్ చేయక్కర్లేకుండానే సింపుల్గా మనం లోకల్ సిస్టంలో ఒక ప్రొసీజర్ని ఎలా అయితే కాల్ చేసుకుంటామో అలాగే రిమోట్ లొకేషన్లో ఉన్న ప్రొసీజర్ని కూడా కాల్ చేసుకుంటాం. అండ్ ఏ ప్రొసీజర్ కాల్ ఈజ్ ఆల్సో సమ్టైమ్స్ నోన్ యాజ్ ఏ ఫంక్షన్ కాల్ ఆర్ సబ్రొటీన్ కాల్. అంటే దాన్ని మనం సాధారణంగా సి లాంగ్వేజ్లో అయితే ఫంక్షన్స్ అంటాం, జావాలో అయితే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాబట్టి దాన్ని మనం అని పిలుస్తుంటే మెథడ్ అని పిలుస్తుంటాం. సో ఇటువంటి ఫంక్షన్స్ని మన లొకేషన్లో ఉన్న కంప్యూటర్లో ఉన్న ఫంక్షన్ని కాకుండా రిమోట్ లొకేషన్లో ఉన్న సిస్టంలో ఉన్న ఫంక్షన్ని కాల్ చేయడాన్ని రిమోట్ ప్రొసీజర్ కాల్ అంటాం. అది ఈ రిమోట్ ప్రొసీజర్ కాల్ అనేది ఇట్ జస్ట్ ఫాలోస్ ద క్లయింట్ సర్వర్ మోడల్. క్లయింట్ సర్వర్ని ఫాలో అవుతుంది. అంటే మనం ఏ సిస్టమ్ దగ్గర నుంచి అయితే మనం ఒక ప్రొసీజర్ని కాల్ చేస్తామో, అంటే కాలర్ సిస్టమ్ ఏదైతే ఉందో కాలర్ సిస్టమ్ని మనం ఏం చేస్తాం అంటే క్లయింట్ కింద కన్సిడర్ చేస్తాం. ఏ సిస్టమ్ అయితే మనం కాల్ చేసిన ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుందో అంటే ప్రాసెస్ చేస్తుందో ఆ సిస్టమ్ని మనం ఏమని పిలుస్తాం అంటే సర్వర్ కింద కన్సిడర్ చేసుకుంటాం. అంటే మనకి ఎంటైర్ రిమోట్ ప్రొసీజర్ కాల్ అంతా కూడా క్లయింట్ సర్వర్ కిందే కన్సిడర్ అవుతుంది. సో ఆర్పిసి యూజెస్ ద క్లయింట్ సర్వర్ మోడల్ అండ్ ద రిక్వెస్టింగ్ ప్రోగ్రామ్ ఈజ్ ఏ క్లయింట్. అంటే మనం ఏ సిస్టమ్ దగ్గర నుంచి అయితే మనం ఫంక్షన్ని కాల్ చేస్తున్నామో ఆ కాల్ చేస్తున్న సిస్టమ్ని మనం క్లయింట్ అంటాం. అండ్ ద సర్వీస్ ప్రొవైడింగ్ ప్రోగ్రామ్ ఈజ్ ద సర్వర్. అంటే ఏ సిస్టమ్ అయితే మనం ఇచ్చిన ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేస్తుందో దాన్ని మనం అని పిలుస్తాం అంటే సర్వర్ అంటాం. Like a regular or local procedure call, an RPC is synchronous operation. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండమ్మా. సింక్రాని అంటే మనం ఏదైనా రిమోట్ లొకేషన్లో ఉన్న ఒక ప్రొసీజర్ని కాల్ చేసినప్పుడు మన క్లయింట్ సిస్టమ్ దగ్గర నుంచి ప్రొసీజర్ కాల్కి సంబంధించిన రిక్వెస్ట్ మెసేజ్ రూపంలో సర్వర్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ మళ్ళీ మన ప్రొసీజర్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యి ఆ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన రిజల్ట్ మళ్ళీ క్లయింట్ సిస్టమ్కి రిసీవ్ అయ్యేంత వరకు క్లయింట్ సిస్టమ్ సైడ్ ఇంకా సమ్ అదర్ ప్రాసెస్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వదు. అలా ఎగ్జిక్యూట్ అవ్వకుండా క్లయింట్ సైడ్ ప్రాసెస్ అంతా కూడా బ్లాకింగ్ స్టేట్లో ఉండిపోతుంది. ఆ బ్లాకింగ్ స్టేట్లో ఉండిపోవడాన్ని మనం ఏమని పిలుస్తాం సింక్రోనియస్ ప్రాసెస్ అంటాం. అంటే సాధారణంగా మెసేజ్ పాసింగ్లో నిన్న మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మెసేజ్ పాసింగ్లో ఏమని చెప్పుకున్నాం, సెండర్ సైడ్ నుంచి రిసీవర్ సైడ్కి ఏదైనా ఒక మెసేజ్ని మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు రిసీవర్ సిస్టమ్ రిసీవ్ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ ఎక్నాలెడ్జ్మెంట్ మనకి సెండర్ దగ్గరికి వచ్చేంత వరకు సెండర్ సైడ్ అదర్ ప్రాసెసెస్ ఏవి ఎగ్జిక్యూట్ అవ్వకుండా బ్లాక్ అయితే అటువంటి ప్రాసెస్ని సింక్రోనియస్ ప్రాసెస్ అంటాం. అలా బ్లాక్ అవ్వకుండా సెండర్ సైడ్ నుంచి అదర్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటే కనుక దాన్ని అసింక్రోనియస్ ప్రాసెస్ అంటాం. అయితే రిమోట్ ప్రొసీజర్ కాల్ అనేది కంప్లీట్గా మనకి సింక్రోనియస్ ప్రాసెస్నే బేస్ అవుతుంది. ఎందుకంటే మనం సెండర్ సిస్టమ్ ఆర్ క్లయింట్ సిస్టమ్ దగ్గర నుంచి మనం ఒక ప్రొసీజర్ కాల్కి సంబంధించిన రిక్వెస్ట్ని రిసీవర్కి మనం పంపించినప్పుడు అంటే సర్వర్కి పంపించినప్పుడు సర్వరు మనం అడిగిన ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆ ప్రొసీజర్ నుంచి ఏదో సమ్ రిజల్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ రిజల్ట్ అనేది మళ్ళీ మనకి క్లయింట్ సిస్టమ్కి అవసరం అవుతుంది కాబట్టి అక్కడి నుంచి మనకి రిజల్ట్ వచ్చేంత వరకు మనకి క్లయింట్ సైడ్ నుంచి ఇంకా సమ్ అదర్ ఇన్స్ట్రక్షన్స్ ఏవి ఎగ్జిక్యూట్ అవ్వడానికి వీల్లేదు. అందుకని ఇది ఒకసారి ఫంక్షన్ కాల్కి సంబంధించిన రిక్వెస్ట్ని సెండ్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ రిజల్ట్ అనేది రిసీవ్ అయ్యేంత వరకు కూడా క్లయింట్ సైడ్ మనకి బ్లాక్ అయ్యి ఉండాలి.
అలా బ్లాక్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ సింక్రానియస్ ఆపరేషన్ రిక్వైరింగ్ ద రిక్వెస్టింగ్ ప్రోగ్రామ్ టు బి సస్పెండెడ్ అంటిల్ ద రిజల్ట్స్ ఆఫ్ ద రిమోట్ ప్రొసీజర్ ఆర్ రిటర్న్డ్. అంటే మనకి సర్వర్ సిస్టమ్ నుంచి లేదంటే రిమోట్ లొకేషన్లో ఉన్న సిస్టమ్ నుంచి మనకి రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఇది బ్లాక్డ్ స్టేట్లో ఉండిపోవాల్సి వస్తుంది. ఇది మనకి రిమోట్ ప్రొసీజర్ కాల్. అండ్ అయితే జస్ట్ మనకి రిమోట్ ప్రొసీజర్ని కాల్ చేసినప్పటికీ కూడా అది మన లోకల్ సిస్టమ్ నుంచి మనం ఎలా అయితే ఒక సింపుల్ ఫంక్షన్ని కాల్ చేస్తామో అలాగే రిమోట్ ప్రొసీజర్ కాల్ కూడా ఉంటుంది. అంటే సింటాక్స్ పరంగా కొద్దిగా తేడా ఉన్నప్పటికీ కూడా కంప్లీట్ డిఫరెన్స్ అనేది ఏమీ ఉండదు. మనం మెయిన్గా ఆలోచించాల్సింది ఏంటి అంటే సిమాంటిక్ ప్రొసీజర్స్ గురించి మాత్రమే ఆలోచించాలి. అంటే మనం ట్రాన్స్ఫర్ చేసే డేటాని గురించి మాత్రమే ఇందులో మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎక్స్టెండింగ్ ద నొటేషన్ ఆఫ్ కన్వెన్షనల్ ఆర్ లోకల్ ప్రొసీజర్ కాల్. అంటే మనం లోకల్ ప్రొసీజర్ని ఎలా అయితే కాల్ చేస్తామో సేమ్ అలాగే కాల్ చేస్తాం. సో దట్ ద కాల్డ్ ప్రొసీజర్ నీడ్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద సేమ్ అడ్రస్ స్పేస్ యాజ్ ద కాలింగ్ ప్రొసీజర్. అంటే మనం కాల్ చేసే ప్రొసీజర్ సేమ్ లొకేషన్లోనే ఉండాల్సిన రూల్ ఏం లేదమ్మా, డిఫరెంట్ లొకేషన్లో కూడా ఉండొచ్చు. ద టూ ప్రాసెసెస్ మే బీ ఆన్ ద సేమ్ సిస్టమ్ ఆర్ దే మే బీ ఆన్ ద డిఫరెంట్ సిస్టమ్స్ విత్ ఏ నెట్వర్క్ కనెక్టింగ్ దెమ్. So by using the RPC, programmers of distributed applications avoid the details of the interface with the network. అంటే నెట్వర్క్కి సంబంధించి మనం ఏమీ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఒక లోకల్ సిస్టంలో ఉన్న ప్రొసీజర్ని ఎలా అయితే కాల్ చేస్తామో రిమోట్ లొకేషన్లో ఉన్న ప్రొసీజర్ని కూడా అలాగే కాల్ చేస్తాం. అంటే అది ఏ నెట్వర్క్ ద్వారా వెళ్తుంది, లేదంటే ఆ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటి, ఇటువంటివి ఏవి కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా అక్కడ సిస్టమ్ యొక్క నేమ్ చెప్పి దానిలో ఉన్న ఫంక్షన్ని కాల్ చేసుకుంటే మనకి సరిపోతుంది. అదే ద ఆర్పిసి మోడల్ ఈజ్ సిమిలర్ టు ద ప్రొసీజర్ కాల్ మోడల్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద కంట్రోల్ అండ్ డేటా. అంటే రిమోట్ లొకేషన్లో ఉన్న ప్రొసీజర్ని కాల్ చేసేటప్పుడు ఈ ఎక్కడైతే ప్రొసీజర్ యొక్క ఎగ్జిక్యూషన్ ఇన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మన ప్రోగ్రామ్ యొక్క కంట్రోల్ రిమోట్ లొకేషన్లోకి వెళ్తుంది. అయితే ఆ రిమోట్ లొకేషన్లోకి ఓన్లీ కంట్రోల్ని పాస్ చేయడం మాత్రమే కాకుండా వీ నీడ్ టు ఆల్సో ట్రాన్స్ఫర్ ద డేటా విత్ ఇన్ ద ప్రోగ్రామ్. అదే ఇక్కడ చూడమ్మా, ఒకసారి ఇది మన క్లయింట్ సిస్టమ్, ఇది సర్వర్ సిస్టమ్. సో క్లయింట్ నుంచి సర్వర్ దగ్గర సిస్టంలో ఉన్న ఏదైనా ఒక ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తే క్లయింట్ సిస్టమ్ నుంచి మనం ఒక పర్టికులర్ ప్రొసీజర్కి సంబంధించిన కాలింగ్ స్టేట్మెంట్ రాస్తాం. సో ఎప్పుడైతే కాల్ స్టేట్మెంట్ రాస్తామో ఇక్కడి నుంచి దాని యొక్క రిక్వెస్ట్ మనకి ఏమవుతుంది అంటే సర్వర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో సర్వర్కి ట్రాన్స్ఫర్ అయ్యి అదంతా కూడా ఏ రూపంలో ఉంటుంది అంటే మెసేజ్ రూపంలోనే ఉంటుంది. సో ఆ మెసేజ్ అంటే ఏంటి, మనం ఏ సిస్టమ్కి అయితే సెండ్ చేస్తున్నామో ఆ డెస్టినేషన్ సిస్టమ్ యొక్క అడ్రస్, అలాగే మనం పాస్ చేసే డేటా, అలాగే మనం ఏ ప్రొసీజర్ని అయితే కాల్ చేస్తున్నామో ఆ ప్రొసీజర్ యొక్క నేము, వాటి యొక్క డెఫినేషన్స్ ఇవన్నీ ఉంటాయి. అలాగే సర్వర్ సైడు ఎప్పుడైతే అది మెసేజ్ని రిసీవ్ చేసుకుందో మెసేజ్ని రిసీవ్ చేసుకున్న తర్వాత మనం ఇచ్చిన ప్రొసీజర్ని ఎగ్జిక్యూషన్ని స్టార్ట్ చేస్తుంది. సో ఆ ఎగ్జిక్యూషన్ అంతా స్టార్ట్ అయిన తర్వాత మనకి ఏమవుతుంది, మన ప్రొసీజర్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఆ ప్రొసీజర్లో ఏదో సమ్ రిజల్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ రిజల్ట్ని మళ్ళీ అది మనకి ఏం చేస్తుంది అంటే మన క్లయింట్ సిస్టమ్కి సెండ్ చేస్తుంది. అంటే క్లయింట్ సిస్టమ్ దగ్గర నుంచి మెసేజ్ని పంపించి అది సర్వర్ సైడ్ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ రిజల్ట్ మన క్లయింట్ సిస్టమ్ వచ్చేంత వరకు కూడా మన క్లయింట్ సిస్టమ్ అంతా కూడా మనకి ఏమవుతుందంటే బ్లాక్డ్ స్టేట్లో ఉంటుంది. అంటే సింక్రానియస్ ప్రాసెస్లో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే రిసీవర్ సైడ్ ఉన్న లేదంటే సర్వర్ సైడ్ ఉన్న సిస్టంలో మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యి లేదంటే మనం కాల్ చేసిన ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత దాంట్లో ఏదో సమ్ రిజల్ట్ అనేది జనరేట్ అవ్వచ్చు. ఆ రిజల్ట్ని మళ్ళీ నెక్స్ట్ టైం సమ్ అదర్ ప్రాసెస్లో నేను ఉపయోగించుకోవాలి అనుకున్నాను అనుకోండి, అలా ఉపయోగించుకోవాలి అంటే అక్కడి నుంచి రిజల్ట్ వచ్చేంత వరకు మనకి సమ్ అదర్ ప్రాసెస్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వడానికి వీల్లేదు. అందుకని మనం ఏం చేస్తామంటే ఒక రిమోట్ లొకేషన్లో ఉన్న ఒక ప్రొసీజర్ని కాల్ చేసేటప్పుడు కంపల్సరీ ఆ ప్రొసీజర్ని కాల్ చేసేటప్పుడు మనకి ఆ ప్రొసీజర్కి మెసేజ్ పాస్ అయిన దగ్గర నుంచి మళ్ళీ మనకి రిప్లై వచ్చేంత వరకు కూడా క్లయింట్ సైడ్ మనం బ్లాక్ చేసి ఉంచుతాం. కాబట్టి ఇది కంప్లీట్గా సింక్రోనియస్ ప్రాసెస్ అవుతుంది. అదే ఈ క్లయింట్ దగ్గర నుంచి మనకి సర్వర్కి రిసీవ్ అయ్యే లోపు మిగతా ఆపరేషన్స్ ఏవి పెర్ఫామ్ అవుతాయి అనేది ఒకసారి చూద్దాం. అంటే సింపుల్గా మనం చెప్పాలి అంటే కాలర్ సిస్టమ్ ఆర్ క్లయింట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి ఒక మెసేజ్
ఖాళీ సిస్టమ్ ఆర్ సర్వర్ సిస్టమ్కి మనకి వెళ్తుంది. వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి రిజల్ట్ కోసం మన క్లయింట్ సిస్టమ్ వెయిట్ చేస్తుంది. అయితే అలాగే రిసీవర్ సైడ్ సిస్టమ్ ఏం చేస్తుంది, క్లయింట్ దగ్గర నుంచి ఒక మెసేజ్ రిసీవ్ అవుతుంది అనగానే ఆ మెసేజ్ని రిసీవ్ చేసుకొని మళ్ళీ అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేసేంత వరకు సర్వర్ సైడ్ ఉన్న ప్రాసెసెస్ అన్నింటినీ వెయిటింగ్లో పెడుతుంది. తర్వాత ద ఎంటైర్ రిజల్ట్ విల్ బి సెండ్ టు ద కాలర్స్ సిస్టమ్. ఇది మనకి కంప్లీట్గా జరిగే ప్రాసెస్ అన్నమాట. అయితే ఈ ప్రొసీజర్ ప్రోగ్రాంలో కాలర్ ప్లేసెస్ ఆర్గ్యుమెంట్స్ టు ద ప్రొసీజర్ విచ్ ట్రాన్స్ఫర్స్ ద కంట్రోల్ టు ద ఇన్స్ట్రక్షన్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ద బాడీ. ఆ కన్సిస్టింగ్ ఆఫ్ ద బాడీ ఎక్కడ ఉంటుంది, సర్వర్లో ఉంటుంది. సో దిస్ బాడీ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఏ న్యూ ఎన్విరాన్మెంట్ విచ్ హ్యాజ్ సెవరల్ కాపీస్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్. అంటే ఇక్కడ సెవరల్ కాపీస్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి మనం ఎందుకంటాము అంటే, మనకి సాధారణంగా నిన్న మెసేజ్ పాసింగ్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. సో క్లయింట్ సిస్టమ్ యొక్క బఫర్ నుంచి మనం క్లయింట్ సిస్టమ్ యొక్క కెర్నల్ బఫర్కి మెసేజ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే క్లయింట్ సిస్టమ్ యొక్క కెర్నల్ బఫర్ నుంచి మళ్ళీ రిసీవర్ సైడ్ ఉన్న కెర్నల్ బఫర్కి మెసేజ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడి నుంచి రిసీవర్ సిస్టమ్ యొక్క బఫర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మెసేజ్ పాసింగ్లో మనకి డేటా అనేది ఇన్ని చోట్ల కాపీ అవుతుంది కాబట్టి, అలాగే రిమోట్ లొకేషన్లో సర్వర్ లొకేషన్లో ఉన్న ఒక ప్రొసీజర్ని కాల్ చేసిన మన క్లయింట్ సిస్టంలో ఉన్న బఫర్లోంచి డేటా ముందు మనకి ఏమవుతుంది, క్లయింట్ సైడ్ ఉన్న కెర్నల్ బఫర్లోకి వాల్యూస్ పాస్ అవుతాయి. అంటే సేమ్ డేటా విల్ బి కాపీడ్ ఇన్ టు ద కెర్నల్ ఆఫ్ ద క్లయింట్ సిస్టమ్. సో ఈ క్లయింట్ యొక్క కెర్నల్ దగ్గర నుంచి మళ్ళీ మనకి ఎక్కడికి వెళ్తుంది, రిసీవర్ యొక్క కెర్నల్ ఆర్ సర్వర్ యొక్క కెర్నల్కి వెళ్తుంది. అంటే అక్కడ మళ్ళీ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్లో ఏదైతే డేటా ఉంటుందో సేమ్ అదే డేటా మళ్ళీ మనకి ఏమవుతుంది, అక్కడ రిమోట్ లొకేషన్లో ఉన్న అంటే సర్వర్లో ఉన్న కెర్నల్ బఫర్లో స్టోర్ అవుతాయి. సో కెర్నల్ బఫర్లోంచి మళ్ళీ ఎక్కడికి రిసీవ్ అవుతాయి, రిసీవర్ సైడ్ ఉన్న అడ్రస్ స్పేస్ ఆర్ రిసీవర్ యొక్క బఫర్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అంటే ఒకే డేటా మనకి ఇన్నిసార్లు మనకి కాపీ అవుతుంది కాబట్టి సెవరల్ కాపీస్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్, అంటే మనం ఫంక్షన్కి పారామీటర్స్ ద్వారా పంపించిన వాల్యూస్ అన్ని కాపీస్ మెయింటైన్ అవుతుంది. వన్స్ ద ఎగ్జిక్యూషన్ ఈజ్ ఓవర్ ద కంట్రోల్ ఈజ్ రిటర్న్ టు ద కాలింగ్ పాయింట్ అండ్ రిజల్ట్ ఈజ్ రిటర్న్. అంటే సర్వర్ నుంచి మళ్ళీ ఏ కాల్ ఈజ్ మేడ్ టు ఏ ప్రొసీజర్ దట్ ఈస్ నాట్ ఇన్ ద అడ్రస్ స్పేస్ ఆఫ్ ద కాలింగ్ ప్రాసెస్. అంటే రెండు సేమ్ లొకేషన్లో ఉండాల్సిన అవసరం లేదు, డిఫరెంట్ లొకేషన్స్లో కూడా ఉండొచ్చు. సో కాలర్ అండ్ కాలీ హ్యావ్ డిఫరెంట్ అడ్రస్ స్పేసెస్. ద రిమోట్ ప్రొసీజర్ కెనాట్ యాక్సెస్ డేటా వేరియబుల్స్ ఆఫ్ ద కాలర్స్ ఎన్విరాన్మెంట్. అంటే మనకి మనం సెండ్ చేస్తున్న సిస్టమ్ యొక్క అంటే కాలర్ సిస్టమ్ యొక్క అడ్రస్ స్పేస్ డిఫరెంట్గా ఉంటుంది, అలాగే ఖాళీ సిస్టమ్ యొక్క అడ్రస్ స్పేస్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ డేటా కాలర్ సిస్టంలో ఉన్న డేటా వేరియబుల్స్ని అది డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోలేదు కాబట్టి ఆ డేటా అంతా ఏ రూపంలో ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే మెసేజ్ రూపంలో ట్రాన్స్ఫర్ అవుతుంది. చూడండి, డ్యూ టు దిస్ ఆర్పిసి యూజెస్ మెసేజ్ పాసింగ్ స్కీమ్ టు ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ద కాలర్ అండ్ కాలీ. అంటే కాలర్ సిస్టమ్ నుంచి కాలీ సిస్టమ్కి ఒకవేళ మనం డేటాని ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తే ఆ డేటా అంతా ఎప్పుడు ఏ రూపంలో ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే మెసేజ్ పాసింగ్ రూపంలో ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే ఇక ఈ రిమోట్ ప్రొసీజర్ కాల్ అనేది ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మనకి ఈ రిమోట్ ప్రొసీజర్ కాల్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. సో క్లయింట్ సిస్టమ్ నుంచి మనకి సర్వర్ సిస్టమ్కి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది అని చెప్పి అనుకున్నాం కాబట్టి, అంటే క్లయింట్ సిస్టమ్ నుంచి మనం ఏదైనా ఒక పర్టికులర్ సర్వర్ సైడ్ ఉన్న ప్రొసీజర్ని మనం కాల్ చేస్తాం. ఈ కాల్ చేసిన రిక్వెస్ట్ మనకి ఏమవ్వాలి, సర్వర్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఈ కాల్ చేసిన సిస్టమ్ దగ్గర నుంచి సర్వర్కి మనకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే సింపుల్గా మనం ఫంక్షన్ కాలింగ్ అనేది స్టేట్మెంట్ కాబట్టి ఒక ఇన్స్ట్రక్షన్ కాబట్టి ఆ ఇన్స్ట్రక్షన్ మనకి ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఒకవేళ మనకి ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ప్రొసీజర్లో ఏదైనా సమ్ డేటాని మనం ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చిందనుకోండి, వెంటనే ఈ డేటా అంతా కూడా మళ్ళీ మనకి ఏమవ్వాలి, మెసేజ్ రూపంలోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఆ మెసేజ్ రూపంలోకి కన్వర్ట్ చేయడం కోసం మనకి క్లయింట్ సిస్టమ్ సైడు మళ్ళీ సెపరేట్గా మనం ఒక ప్రోగ్రామ్ని రన్ చేస్తాం. ఆ ప్రోగ్రామ్ని మనం ఏమని పిలుస్తాం అంటే క్లయింట్ సైడ్ స్టబ్ అంటాం. అంటే ఇక్కడ ఏ స్టబ్ ఈజ్ ఏ
స్మాల్ ప్రోగ్రామ్ ఇన్ ద కంపైలర్. అంటే కంపైలర్లోనే మనకి అది ఒక ప్రోగ్రామ్, ఒక స్మాల్ కాంపోనెంట్, సబ్ ప్రోగ్రామ్ అనమాట. ఈ సబ్ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సమ్ సిస్టమ్కి మనం డేటాని ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ డేటా అంతా ఎప్పుడూ కూడా మనకి ఏ రూపంలో ఉండాలి? మెసేజ్ రూపంలో ఉండాలి. కాబట్టి క్లయింట్ సైడ్ సిస్టమ్ నుంచి మనం ఒక రిమోట్ ప్రొసీజర్ కాల్ని ఇనిషియేట్ చేసినప్పుడు ఫస్ట్ ఆ ఇన్స్ట్రక్షన్ మనకి డైరెక్ట్గా పాస్ అవుతుంది. ఆ ఇన్స్ట్రక్షన్తో పాటు ఒకవేళ మనం ఏదైనా డేటాని ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తే ఈ క్లయింట్ సైడ్ సిస్టంలో మనకి స్టబ్ అని చెప్పేసి ఇంకొక ప్రోగ్రామ్ ఉంటుందండి. ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అంటే ఆ ఫంక్షన్ కాల్కి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ అన్నింటినీ కూడా మెసేజ్ రూపంలోకి కన్వర్ట్ చేస్తుంది. అంటే వెనెవర్ ద కాల్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్, ద క్లయింట్ స్టబ్ ఏం చేస్తుంది అంటే ఈ కాలర్ ప్రొసీజర్ దగ్గర నుంచి వచ్చిన ఆర్గ్యుమెంట్స్ అన్నింటినీ తీసుకుని ఒక మెసేజ్ రూపంలోకి ప్యాక్ చేస్తుంది. ప్యాక్ చేసిన తర్వాత దెన్ ఇట్ సెండ్స్ దట్ మెసేజ్ అండ్ ద క్లయింట్ ఇన్స్ట్రక్షన్ టు ద ఆర్పిసి రన్ టైమ్. అంటే ఆర్పిసి రన్ టైంకి సెండ్ చేస్తుంది. ఈ ఆర్పిసి రన్ టైం దగ్గర నుంచి మనకి ఏమవుతుందంటే సర్వర్ సైడ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ద ఆర్పిసి రన్ టైం ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ క్లయింట్ టు సర్వర్ అండ్ సర్వర్ టు క్లయింట్. అంటే క్లయింట్ సైడ్ నుంచి సర్వర్ సైడ్కి, సర్వర్ సైడ్ నుంచి క్లయింట్ సైడ్కి రెండింటి వైపు కూడా డేటా ట్రాన్స్ఫర్మేషన్ అంటే కమ్యూనికేషన్ అనేది జరగడానికి ఆర్పిసి రన్ టైం అనేది ఉపయోగిస్తాం. సో ఇది ఎప్పుడైతే మనకి కాలర్ సిస్టమ్ దగ్గర నుంచి సెండ్ అనే ఒక రిక్వెస్ట్ని తీసుకుందో దెన్ ఇట్ సెండ్స్ ద రిక్వెస్ట్ టు ద సర్వర్. అయితే ఈ సర్వర్ సైడ్కి వెళ్ళగానే ఈ సర్వర్ సైడ్ ఉన్న ఆర్పిసి రన్ టైము క్లయింట్ సైడ్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని అలాగే మెసేజ్ని రెండింటినీ రిసీవ్ చేసుకుని దాన్ని మళ్ళీ సర్వర్ సైడ్ ప్రాసెస్ చేయాలంటే ఇక్కడ ఎంటైర్ డేటా అంతా కూడా మెసేజ్ రూపంలోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది, ప్యాక్ అయిపోయింది. సో ఆ ప్యాక్ అయిన డేటా మొత్తాన్ని అదేం చేస్తుందంటే అన్ప్యాక్ చేసి అప్పుడు అది సర్వర్కి పంపిస్తుంది. సో ఇప్పుడు ఈ సర్వర్ ఏం చేస్తుంది అంటే మనం అడిగిన ఆ పర్టికులర్ ప్రొసీజర్కి సంబంధించిన ప్రాసెస్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ మనకి ఏమవుతుంది? సమ్ రిజల్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ రిజల్ట్ని మళ్ళీ క్లయింట్ సైడ్కి అది రిటర్న్ చేస్తుంది. అయితే రిటర్న్ చేసేటప్పుడు ఈ రిటర్న్లో కూడా మళ్ళీ మనకి ఏమవుతుంది? ఆ ప్రొసీజర్ కాల్ ఎగ్జిక్యూట్ అవ్వగా మనకి మిగిలిన రిజల్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్ కూడా మనకి ఏ రూపంలో ఉంటుంది? డేటా రూపంలో ఉంటుంది. కాబట్టి అది మళ్ళీ క్లయింట్కి వెళ్ళాలి అంటే ఈ సర్వర్ సైడ్ కూడా మళ్ళీ మనకి ఏమవుతుందంటే స్టబ్ అని చెప్పేసి ఇంకొక ప్రోగ్రామ్ జనరేట్ అవుతుందండి. ఆ స్టబ్ ఏం చేస్తుంది అంటే ఈ రిజల్ట్ మొత్తాన్ని మళ్ళీ ప్యాక్ చేసి అంటే మెసేజ్ రూపంలోకి కన్వర్ట్ చేసి సర్వర్ సైడ్ యొక్క రన్ టైం ఆర్పిసి రన్ టైంకి పంపిస్తుంది. ఈ సర్వర్ సైడ్ ఉన్న ఆర్పిసి రన్ టైం ఏం చేస్తుందంటే మళ్ళీ ఎంటైర్ ఇన్స్ట్రక్షన్ మొత్తం ఎంటైర్ మెసేజ్ మొత్తాన్ని క్లయింట్ సైడ్కి పంపిస్తుంది. ఇప్పుడు క్లయింట్ సైడ్ ఆర్పిసి రన్ టైం ఏం చేస్తుంది అంటే సర్వర్ సైడ్ నుంచి వచ్చిన మెసేజ్ మొత్తాన్ని అది రిసీవ్ చేసుకుని మళ్ళీ ఆ రిజల్ట్ని అన్ప్యాక్ చేసి, ఎందుకంటే మొత్తం రిజల్ట్ అంతా కూడా మళ్ళీ మెసేజ్ రూపంలో ఉంటుంది, వాల్యూస్ రూపంలో ఉండవు, డేటా రూపంలో ఉండదు. కాబట్టి మళ్ళీ దాన్ని అన్ప్యాక్ చేసి దాన్ని మళ్ళీ మనకి ఏం చేస్తుందంటే క్లయింట్ సిస్టమ్కి రిటర్న్ చేస్తుంది. ఇది ఆర్పిసి రన్ టైము ఎగ్జిక్యూట్ అయ్యే విధానం. అయితే ఇటువంటి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఆర్పిసి ఇంప్లిమెంటేషన్లో మనకి మెయిన్గా 5 రకాల కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి క్లయింట్, రెండవది క్లయింట్ స్టబ్బు, తర్వాత మూడోది ఆర్పిసి రన్ టైము, నాలుగోది సర్వర్ స్టబ్బు, ఐదోది సర్వర్ అని చెప్పేసి మొత్తం 5 కాంపోనెంట్స్ ఉంటాయి. ఇందులో క్లయింట్ అంటే ఏ సిస్టమ్ దగ్గర నుంచి అయితే మనం ప్రొసీజర్ని కాల్ చేస్తామో ఆ సిస్టమ్ని మనం ఏమని పిలుస్తాం అంటే క్లయింట్ అంటాం. సో ఏ క్లయింట్ ఈజ్ ఏ యూజర్ ప్రాసెస్ విచ్ ఇనిషియేట్స్ ద ఆర్పిసి. ఏదైతే ఆర్పిసి రిమోట్ ప్రొసీజర్ కాల్ని ఇనిషియేట్ చేస్తుందో ఆ సిస్టమ్ని మనం అంటాం అంటే క్లయింట్ సిస్టమ్ అంటాం. సో ఏ క్లయింట్ మేక్స్ ఏ నార్మల్ కాల్ దట్ విల్ ఇన్వోక్ ద కరస్పాండింగ్ ప్రొసీజర్ ఇన్ ద క్లయింట్ స్టబ్. అంటే ఈ క్లయింట్ దగ్గర నుంచి ఎప్పుడైతే మనకి ఒక పర్టికులర్ ప్రాసెస్కి సంబంధించిన ఇనిషియేట్ జనరేట్ అవుతుందో దెన్ ఇట్ ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్స్ టు ద క్లయింట్ సైడ్ స్టబ్. అంటే ఇక్కడ స్టబ్ అనేది ఏమని చెప్పుకున్నాం? ఇట్ ఈస్ ఏ స్మాల్ ప్రోగ్రామ్ దట్ కన్వర్ట్స్ ద ఎంటైర్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెసేజ్ రూపంలోకి కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ క్లయింట్ సైడ్ మనకి 2 రకాల ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తుంది. ఒకటి
క్లయింట్ సిస్టమ్ దగ్గర నుంచి మనకి ఎప్పుడైతే రిక్వెస్ట్ వస్తుందో ఆ రిక్వెస్ట్లో ఉన్న ఎంటైర్ డేటా మొత్తాన్ని మనకి మెసేజ్ రూపంలోకి కన్వర్ట్ చేసి దాన్ని క్లయింట్ సైడ్ ఉన్న ఆర్పిసి రన్ టైంకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలాగే సర్వర్ నుంచి మళ్ళీ మనకి రిజల్ట్ వచ్చేటప్పుడు ఆ రిజల్ట్ అంతా దేని ద్వారా అవుతుంది, మళ్ళీ ఆర్పిసి రన్ టైం ద్వారా క్లయింట్ సిస్టమ్ దగ్గరికి వస్తుంది. మళ్ళీ ఈ క్లయింట్ సిస్టమ్ ఏం చేస్తుంది, క్లయింట్ సిస్టమ్ యొక్క ఆర్పిసి రన్ టైం నుంచి వచ్చిన రిజల్ట్కి సంబంధించిన ఎంటైర్ మెసేజ్ మొత్తాన్ని మళ్ళీ అన్ప్యాక్ చేస్తుంది. అన్ప్యాక్ చేసి క్లయింట్కి ఇస్తుంది. అంటే క్లయింట్ స్టబ్ అనేది మనకి 2 రకాల ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తుంది. ఒకటి క్లయింట్ సైడ్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్కి అందులో ఉన్న డేటా మొత్తాన్ని మెసేజ్ రూపంలోకి కన్వర్ట్ చేసి క్లయింట్ సైడ్ ఆర్పిసి రన్ టైంకి సెండ్ చేస్తుంది. అలాగే సర్వర్ సైడ్ నుంచి వచ్చిన ఆర్పిసి రన్ టైం నుంచి వచ్చిన మెసేజ్ని అన్ప్యాక్ చేసి క్లయింట్కి ఇస్తుంది. 2 రకాల ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తుంది. సో క్లయింట్ స్టబ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫాలోయింగ్ 2 tasks. ఫస్ట్ వన్, ఆన్ రిసీప్ట్ ఆఫ్ ద కాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద క్లయింట్ ఇట్ ప్యాక్స్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ద టార్గెట్ ప్రొసీజర్ అండ్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఆ పర్టికులర్ ప్రొసీజర్లో మనం ఏవైతే పారామీటర్స్ని పాస్ చేసామో ఆ టార్గెట్ ప్రొసీజర్ని అలాగే దానిలో మనం పంపించిన ఆర్గ్యుమెంట్స్ని రెండింటినీ కలిపి అది ఒక ప్యాక్ కింద చేసి ఇంటూ ఏ మెసేజ్ అండ్ ఆస్క్స్ ద లోకల్ ఆర్పిసి రన్ టైమ్ టు సెండ్ ఇట్ టు ద సర్వర్ స్టాప్. 2, అలాగే ఆన్ రిసీప్ట్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ ద ప్రొసీజర్ ఎగ్జిక్యూషన్. అంటే సర్వర్ సైడ్ ఆర్పిసి రన్ టైం దగ్గర నుంచి మనకి ఏదైనా ఒక ప్రొసీజర్ యొక్క రిజల్ట్ వస్తే ఇట్ అన్ప్యాక్స్ ద రిజల్ట్ అండ్ పాసెస్ ఇట్ టు ద క్లయింట్. అంటే క్లయింట్ స్టెప్ అనేది 2 రకాల ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తుంది. క్లయింట్ నుంచి ఎప్పుడైతే మనకి ఒక రిక్వెస్ట్ ఇనిషియేట్ అవుతుందో అక్కడ ఉన్న ఫంక్షన్ కాల్ని దాని యొక్క ఆర్గ్యుమెంట్స్ని మొత్తం అన్ని కలిపి ఒక మెసేజ్ కింద ప్యాక్ చేసి లోకల్ ఆర్పిసి రన్ టైంకి సెండ్ చేస్తుంది. అలాగే మనకి సర్వర్ యొక్క ఆర్పిసి రన్ టైం దగ్గర నుంచి మనకి ఎప్పుడైతే రిజల్ట్ రిట్రీవ్ అవుతుందో ఆ రియల్ టైం రిట్రీవ్ మొత్తాన్ని మళ్ళీ అన్ప్యాక్ చేస్తుంది. ఇలాగ 2 రకాల ఆపరేషన్స్, క్లయింట్ స్టబ్. అంటే క్లయింట్ అనేది రిమోట్ లొకేషన్లో ఉన్న ప్రొసీజర్ కాల్ని ఇనిషియేట్ చేస్తుంది. క్లయింట్ స్టబ్ అనేది ఆ ఇన్స్ట్రక్షన్ మనకి రిమోట్ లొకేషన్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం కోసం మనం పంపించే ఎంటైర్ డేటా మొత్తం మెసేజ్ రూపంలోకి కన్వర్ట్ చేసి ప్యాక్ చేసి దాన్ని క్లయింట్ సైడ్ ఉన్న ఆర్పిసి రన్ టైంకి పంపిస్తుంది. సో ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్పిసి రన్ టైం. అయితే ఈ ఆర్పిసి రన్ టైం అనేది బోత్ సైడ్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది. క్లయింట్ సైడ్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది, సర్వర్ సైడ్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది. అంటే ఈ ఆర్పిసి రన్ టైం అనేది ఏంటంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి మనకి ఈ రిక్వెస్ట్ కానీ ఎంటైర్ డేటా కానీ ఈ మెసేజ్ అనేది మనకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే అక్కడ ఉన్న ఫిజికల్ లేయర్ గురించి మనకి కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫిజికల్ నెట్వర్క్ లేయర్స్ గురించి ఆలోచించాల్సి వస్తుంది. వాటన్నింటి ప్రాసెసెస్ కూడా మనకి ఆర్పిసి రన్ టైం చూసుకుంటుంది. అదే ట్రాన్స్మిషన్ ఆఫ్ మెసేజెస్ బిట్వీన్ క్లయింట్ అండ్ ద సర్వర్ మెషిన్ అక్రాస్ ద నెట్వర్క్ ఈజ్ హ్యాండిల్డ్ బై ద ఆర్పిసి రన్ టైం. అక్రాస్ ద నెట్వర్క్ అంటే నెట్వర్క్ ద్వారా, అంటే నెట్వర్క్లో డిఫరెంట్ పాత్స్ ఉంటాయి కాబట్టి ఏ పాత్ ద్వారా ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఏ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి, వాటికి సంబంధించిన నెట్వర్క్ పాత్స్ ఇవన్నీ కూడా ఇక ఆర్పిసి రన్ టైమే చూసుకుంటుంది. అంటే వితౌట్ నోయింగ్ ఎనీ network details we can call a procedure from the one location to another location. So it performs retransmission. ఇది ఒకటి కన్సిడర్ చేసుకుంటామా, అంటే సెండర్ సైడ్ నుంచి అంటే క్లయింట్ సిస్టమ్ నుంచి సర్వర్ సైడ్కి మనం పంపిస్తాం. ఒకవేళ సర్వర్ సైడ్ మనకి మనం పంపించిన మెసేజ్ని అది రిసీవ్ చేసుకోలేదు అనుకోండి, అంటే మనకి ఆర్పిసి రన్ టైం ఏం చేస్తుందంటే ఒక టైమ్ అవుట్ మెకానిజంని పెట్టుకుంటుంది. ఒక 5 milliseconds 10 milliseconds ఈ లోపు మనకి ఏదో రిజల్ట్ రావాలి, లేదంటే మెసేజ్ రిసీవ్ అయినట్టు ఎక్నాలజ్మెంట్ అన్న రావాలి. అలా రాలేదనుకోండి వెంటనే ఏం చేయాల్సి వస్తుంది, సేమ్ ప్రొసీజర్ కాల్ని మళ్ళీ ట్రాన్స్మిట్ చేయాల్సి వస్తుంది. ఇటువంటి రీట్రాన్స్మిషన్స్ అంటే ఏదో నెట్వర్క్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల కానీ, లేదంటే సర్వర్ క్రాష్ అవ్వడం వల్ల కానీ, లేదంటే రిమోట్ లొకేషన్లో ఉన్న సిస్టమ్ క్రాష్ అవ్వడం కానీ, లేదంటే అది ఏదైనా ఒక పర్టికులర్ మెసేజ్ని మనకి రిసీవ్ చేసుకోకపోతే కనుక ఆ ఎంటైర్ మెసేజ్ మొత్తాన్ని మళ్ళీ రీట్రాన్స్మిట్ చేయాల్సిన ఆపరేషన్ అంతా ఏది చూసుకుంటుంది అంటే ఆర్పిసి రన్ టైమే చూసుకుంటుంది. సో ఇట్ పెర్ఫార్మ్స్ రీట్రాన్స్మిషన్, ఎక్నాలజ్మెంట్ అంటే మెసేజ్ మనకి రిసీవ్ అయ్యిందా లేదా అనేది తెలుసుకోవడము, రూటింగ్ అండ్ ఎన్క్రిప్షన్. అంటే అక్కడ ఎన్క్రిప్షన్ అంటే మన మెసేజ్ ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సమదర్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి కాబట్టి ఈ ట్రాన్స్ఫర్ అయ్యే మిడిల్లో ఇక సమదర్ పర్సన్స్ ఎవరు దాన్ని యాక్సెస్ చేయకుండా ఉండడం కోసం, అంటే ఒకవేళ యాక్సెస్ చేసినా మనం ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తున్నాము అనేది హైడ్ చేయడం కోసం ఆ ఎన్క్రిప్షన్ టెక్నిక్స్, రూటింగ్ టెక్నిక్స్, అంటే ఏ నెట్వర్క్ పాత్ ద్వారా పంపించాలి, ఇదంతా కూడా ఆర్పిసి రన్ టైం. అంటే
మనం అప్లికేషన్స్ని డెవలప్ చేసే అప్లికేషన్ ప్రోగ్రామర్స్ కానీ లేదంటే ఆ ప్రొసీజర్ని కాల్ చేసే యూజర్స్ కానీ ఎవరు కూడా మనకి నెట్వర్క్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవి మనకి తెలుసుకోకుండానే మనం సింపుల్గా ఒక లోకల్ ప్రొసీజర్ని ఎలా అయితే కాల్ చేస్తామో అలాగే రిమోట్ లొకేషన్లో ఉన్న ప్రొసీజర్స్ని కూడా కాల్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ద ఆర్పిసి రన్ టైమ్ ఆన్ క్లయింట్ మెషిన్ receives the message containing the result of the procedure execution from the server and sends it to the client stub, as well as the RPC runtime on server machine receives the same message from the server stub and passes it to the client machine. అంటే క్లయింట్ సైడ్ ఉన్న ఆర్పిసి రన్ టైం ఏం చేస్తుంది అంటే క్లయింట్ నుంచి వచ్చిన మెసేజ్ మొత్తాన్ని సర్వర్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలాగే సర్వర్ సైడ్ ఉన్న ఆర్పిసి రన్ టైం ఏం చేస్తుందంటే సర్వర్ నుంచి వచ్చిన రిజల్ట్ని క్లయింట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇట్ ఆల్సో రిసీవ్స్ కాల్ రిక్వెస్ట్ మెసేజెస్ ఫ్రమ్ క్లయింట్ మెషిన్ అండ్ సెండ్స్ ఇట్ టు ద సర్వర్ స్టెప్. ఇక నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సర్వర్. సో సర్వర్ అంటే ఏంటి? ద రిమోట్ కంప్యూటర్ విచ్ ఎగ్జిక్యూట్స్ ద గివెన్ ఇన్స్ట్రక్షన్. అదే ఆ సర్వర్ ఎగ్జిక్యూట్ చేసే కన్నా ముందు మనకేమవుతుంది? సర్వర్ స్టబ్ ఉంటుంది. ఫస్ట్ది క్లయింట్, తర్వాత క్లయింట్ స్టబ్, తర్వాత ఆర్పిసి రన్ టైం, తర్వాత సర్వర్ స్టబ్. అంటే ఇక్కడ స్టబ్ అనేది విచ్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా, అంటే ఎంటైర్ డేటా మొత్తాన్ని కన్వర్ట్ చేస్తుంది ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి. అంటే క్లయింట్ సైడ్ నుంచి మనకి వచ్చే డేటా అంతా కూడా ఆర్పిసి రన్ టైం ద్వారా వచ్చే డేటా అంతా కూడా మనకి ఏ రూపంలో ఉంటుంది? మెసేజ్ రూపంలో ఉంటుంది. సో సర్వర్ సైడ్ మనకి సిస్టమ్, సర్వర్ సైడ్ ఉన్న సిస్టము మనకి ఆ పర్టికులర్ డేటాని ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఆ మెసేజ్ రూపంలో ఉన్నది మళ్ళీ మనకి ఏమవ్వాలి? ఇండివిజువల్ ఇన్స్ట్రక్షన్ అండ్ ఇండివిజువల్ డేటా రూపంలోకి కన్వర్ట్ అవ్వాలి. ఈ ప్రాసెస్ అంతా ఏది చేసుకుంటుంది అంటే సర్వర్ సైడ్ స్టబ్ చేసుకుంటుంది. సో క్లయింట్ సైడ్ స్టబ్ మనకి ఎలా అయితే రెండు రకాల ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తుందో, అంటే క్లయింట్ నుంచి వచ్చిన మెసేజ్ అండ్ డేటాని తీసుకుని మెసేజ్ రూపంలోకి కన్వర్ట్ చేసి దాన్ని అక్కడ ఉన్న ఆర్పిసి రన్ టైంకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలాగే సర్వర్ నుంచి వచ్చిన రిజల్ట్ని మనకి మెసేజ్ రూపంలో ఉంటుంది కాబట్టి మళ్ళీ దాన్ని ఇండివిజువల్ రిజల్ట్ డేటా రూపంలోకి కన్వర్ట్ చేసుకుంటుంది. అంటే ప్యాక్ చేయడం, అన్ప్యాక్ చేయడం, రెండు రకాల ఆపరేషన్స్ ఎలా పెర్ఫామ్ చేస్తుందో అలాగే సర్వర్ సైడ్ ఉన్న స్టబ్ కూడా ఈ రెండు రకాల ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తుంది. అంటే క్లయింట్ సైడ్ ఆర్పిసి రన్ టైం నుంచి సర్వర్ సైడ్ ఆర్పిసి రన్ టైంకి రాగానే సర్వర్ సైడ్ ఉన్న ఆర్పిసి రన్ టైం నుంచి మళ్ళీ మనకి ఎక్కడికి వస్తుంది? సర్వర్ స్టబ్కి వస్తుంది. ఈ సర్వర్ స్టబ్ ఏం చేస్తుంది అంటే క్లయింట్ సైడ్ నుంచి వచ్చిన మెసేజ్ మొత్తం ప్యాక్ రూపంలో ఉంటుంది కాబట్టి దాన్ని అన్ప్యాక్ చేసి సర్వర్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలాగే సర్వర్ సైడ్ మనకి ఎంటైర్ ప్రొసీజర్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోగానే మళ్ళీ రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ని క్లయింట్కి పంపించాలి అంటే ఆ ఎంటైర్ డేటా మొత్తాన్ని మళ్ళీ మనం ఏం చేయాలి? మెసేజ్ రూపంలో కన్వర్ట్ చేసుకోవాలి. ఇలాగా సర్వర్ సైడ్ క్లయింట్ సైడ్ నుంచి వచ్చిన మెసేజ్ని అన్ప్యాక్ చేయడము, అలాగే సర్వర్ సైడ్ నుంచి సెండ్ చేయాల్సిన రిజల్ట్ని ప్యాక్ చేయడం, ఈ రెండు రకాల ఆపరేషన్స్ని ఏం చేస్తుందంటే సర్వర్ స్టబ్ ప్రొవైడ్ చేస్తుంది. సర్వర్ స్టబ్ ఈజ్ సిమిలర్ టు ద క్లయింట్ స్టబ్ అండ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫాలోయింగ్ 2 టాస్క్స్. ఇది కూడా రెండు రకాల ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తుంది. ఆన్ రిసీప్ట్ ఆఫ్ ద కాల్ రిక్వెస్ట్ మెసేజ్ ఫ్రమ్ ద లోకల్ ఆర్పిసి రన్ టైమ్, ఇట్ అన్ప్యాక్స్ అండ్ మేక్స్ ఏ నార్మల్ కాల్ టు ఇన్వోక్ ద రిక్వైర్డ్ ప్రొసీజర్ ఇన్ ద సర్వర్. అంటే క్లయింట్ సైడ్ నుంచి వచ్చిన ఎంటైర్ మెసేజ్ మొత్తాన్ని అన్ప్యాక్ చేసి దాన్ని మళ్ళీ ఏం చేస్తుంది? సర్వర్ దగ్గర ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చేస్తుంది. ఇక రెండోది ఆన్ రిసీప్ట్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ ప్రొసీజర్ ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ ద సర్వర్, అంటే సర్వర్ దగ్గర నుంచి ఆ పర్టికులర్ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ అవ్వగానే దాని నుంచి మళ్ళీ ఏదో సమ్ రిజల్ట్ జనరేట్ అవుతుంది కాబట్టి ఈ రిజల్ట్ని మళ్ళీ అదేం చేయాలి? మెసేజ్ రూపంలోకి ప్యాక్ చేసుకోవాలి. ఇట్ అన్ప్యాక్స్ ద రిజల్ట్ ఇంటూ it packs the result into a message and then asks the local RPC runtime to send it to the client stubకి పంపించమని చెప్తుంది. ఇక సర్వర్ అనేది విచ్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ద రిక్వైర్డ్ ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేయడానికి సర్వర్ అనేది ఉపయోగిస్తాం. సో మనకి టోటల్గా ఆర్పిసి రన్ టైంలో మనకి మెయిన్గా 5 రకాల కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి క్లయింట్, రెండవది క్లయింట్ స్టబ్, మూడవది ఆర్పిసి రన్ టైము, నాలుగవది సర్వర్ స్టబ్, ఐదవది సర్వర్. సో క్లయింట్ అనేది ఏ సిస్టమ్ నుంచి అయితే ఒక పర్టికులర్ ఫంక్షన్ని మనం కాల్ చేసుకుంటామో ఆ కాల్ చేసుకునే సిస్టమ్ని క్లయింట్ సిస్టమ్ అంటాం. అలాగే ఈ క్లయింట్ సిస్టమ్ నుంచి ఒక ఫంక్షన్ని మనం రిమోట్ లొకేషన్లో ఉన్న ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఆ ఫంక్షన్కి సంబంధించిన స్టేట్మెంటు, అలాగే దాంట్లో ఏదైనా సమ్ డేటా అంటే ఆర్గ్యుమెంట్స్ రూపంలో డేటాని మనం ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తే
ఆ ఎంటైర్ డేటా అంతా కూడా మనకి మెసేజ్ రూపంలోకి కన్వర్ట్ చేయడం కోసం స్టబ్ అనేది ఉపయోగిస్తాం. అంటే ఎంటైర్ డేటా మొత్తాన్ని మెసేజ్ రూపంలోకి కన్వర్ట్ చేసి రన్ టైం ఆర్పిసి రన్ టైంకి పంపిస్తుంది. ఈ ఆర్పిసి రన్ టైం అనేది బోత్ సైడ్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుందమ్మా. క్లయింట్ సైడ్ అలాగే సర్వర్ సైడ్ రెండు వైపులా అంటే క్లయింట్ సైడ్ దగ్గర నుంచి మెసేజ్ని సర్వర్కి ట్రాన్స్ఫర్ చేయడానికి, అలాగే సర్వర్ నుంచి వచ్చిన మెసేజ్ని క్లయింట్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఆర్పిసి రన్ టైం అనేది ఉపయోగిస్తాం. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి సర్వర్ స్టబ్ ఏం చేస్తుంది, ఏదో క్లయింట్ సైడ్ నుంచి వచ్చిన ఆర్పిసి రన్ టైం ద్వారా వచ్చిన మెసేజ్ మొత్తాన్ని అన్ప్యాక్ చేసి సర్వర్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలాగే సర్వర్ నుంచి వచ్చిన రిజల్ట్ మొత్తాన్ని మళ్ళీ మనకి అది మెసేజ్ రూపంలోకి కన్వర్ట్ చేసి ఆర్పిసి రన్ టైంకి పంపిస్తుంది. అంటే సర్వర్ సైడ్ ఉన్న ఆర్పిసి రన్ టైంకి పంపిస్తుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చినప్పటికీ సర్వర్ విచ్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రొసీజర్. ఇవి మనకి ఆర్పిసి రన్ టైంలో మనకి జరిగే ఇంప్లిమెంటేషన్లో చేయాల్సిన 5 మెయిన్ కాంపోనెంట్స్. అయితే ఇలాగ మరి ఒక లొకేషన్ నుంచి రిమోట్ లొకేషన్లో ఉన్న ప్రొసీజర్ని కాల్ చేస్తాము. ఆ ఎంటైర్ కాలింగ్ అంతా కూడా మనకి ఎక్కడి నుంచి అయితే కాల్ చేస్తున్నామో దాన్ని కాలర్ అని కానీ లేదంటే క్లయింట్ అని కానీ అంటుంటాం. ఏ ప్రొసీజర్ అయితే ఏ సిస్టమ్ దగ్గర అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలో దాన్ని మనం సర్వర్ ఆర్ కాలీ అంటాం. అయితే ఇటువంటి సెండ్ చేసేటప్పుడు మనకి క్లయింట్ దగ్గర నుంచి ఒక ఫంక్షన్ యొక్క కాల్ సర్వర్కి వెళ్తుంది. అలాగే సర్వర్ దగ్గర మనం ఇచ్చిన కాల్ ఎగ్జిక్యూట్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ మనకి ఏమవుతుంది, రిజల్ట్ వస్తుంది. అదే ఈ క్లయింట్ సైడ్ నుంచి వెళ్ళే రిక్వెస్ట్ మెసేజ్ రూపంలో ఉంటుందని చెప్పుకున్నాం. అలాగే సెండర్ సైడ్ నుంచి వచ్చే ఎంటైర్ రిప్లై అంతా కూడా మెసేజ్ రూపంలో ఉంటుందని చెప్పుకున్నాం. అయితే ఈ 2 రకాల మెసేజెస్కి మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే కాలర్ యొక్క మెసేజ్ ఒక రకమైన స్ట్రక్చర్, అంటే దాంట్లో కొన్ని రకాల కాంపోనెంట్స్ ఉంటాయి. రిప్లై సైడ్ నుంచి వచ్చే మెసేజ్లో ఇంకొక సమ్ అదర్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఈ మెసేజెస్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉండాలి అని చెప్పేదాన్ని మనం ఏమంటామంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆర్పిసి మెసేజ్ అంటాం. సో ఒకసారి స్ట్రక్చర్ ఆఫ్ ఆర్పిసి మెసేజ్ చూడండి అమ్మా. ఎనీ రిమోట్ ప్రొసీజర్ కాల్ ఇన్వాల్వ్స్ ఏ క్లయింట్ ప్రాసెస్ అండ్ సర్వర్ ప్రాసెస్. ఎందుకంటే రిమోట్ ప్రొసీజర్ కాల్ చేయాలి అంటే కంపల్సరీ క్లయింట్ ప్రాసెస్ ఉండాలి, అలాగే సర్వర్ ప్రాసెస్ ఉండాలి. దట్ ఆర్ పాసిబుల్లీ లొకేటెడ్ ఆన్ డిఫరెంట్ కంప్యూటర్స్, అంటే డిఫరెంట్ కంప్యూటర్స్లో ఉంటుంది. అండ్ ద 2 types ఆఫ్ మెసేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అండ్ ఆర్పిసి సిస్టమ్. ఆర్పిసి సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకి మెయిన్గా 2 రకాల మెసేజెస్ ఉంటాయి. ఒకటి కాల్ మెసేజ్, రెండోది వచ్చేటప్పటికి రిప్లై మెసేజ్. కాల్ మెసేజ్ అండ్ రిప్లై మెసేజ్ అంటే కాలర్ అంటే క్లయింట్ దగ్గర నుంచి వెళ్ళే రిక్వెస్ట్ని మనకి కాల్ మెసేజ్ అంటాం. అలాగే సర్వర్ సైడ్ ప్రొసీజర్ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వగా మనకి వచ్చిన రిజల్ట్ మొత్తం అంతటినీ కూడా మనం ఏంటంటే రిప్లై అంటాం. సో కాల్ మెసేజ్ అండ్ రిప్లై మెసేజ్. సో కాల్ మెసేజ్ మీన్స్ దీస్ ఆర్ సెంట్ బై ద క్లయింట్ టు ద సర్వర్ ఫర్ రిక్వెస్టింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ పర్టికులర్ రిమోట్ ప్రొసీజర్. అంటే రిమోట్ లొకేషన్లో ఉన్న మెసేజ్ని కాల్ చేసుకోవడానికి కాల్ మెసేజ్ అంటాం. అయితే ఈ కాల్ మెసేజ్లో మనకి ఏ డీటెయిల్స్ ఉంటాయి అంటే ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి, ఎందుకంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ డిఫరెంట్ మెసేజెస్ని పాస్ చేస్తూ ఉంటాయి. కాబట్టి లేదంటే ఒకే సిస్టమ్ నుంచి ఒక సమ్ అదర్ రిమోట్ సిస్టమ్కి ఒకటి కన్నా ఎక్కువ మెసేజెస్ కూడా మనకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉండొచ్చు. అలాంటప్పుడు మనకి ఈ పంపించే మెసేజెస్లో ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్ని కూడా యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి ఒక మెసేజ్ ఐడెంటిఫైయర్ అనేది ఒకటి ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది. అలాగే రెండవది వచ్చేటప్పటికి మెసేజ్ టైప్. అంటే ఇక్కడ మెసేజ్ టైప్ అంటే రిమోట్ లొకేషన్లో మళ్ళీ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటాయి, లేదంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. వాటిల్లో మనం ఏ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాము అనేది మనకు తెలియాలి. కాబట్టి ఆ ఫంక్షన్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఆ ఫంక్షన్ యొక్క నేమ్ని మనం ఏమంటే మెసేజ్ టైప్ అంటాం. అంటే ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మెసేజ్ ఐడెంటిఫైయర్. అంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ మెసేజెస్ని పంపిస్తూ ఉంటాం కాబట్టి మనం పంపిస్తున్న మెసేజ్ ఏది అనేది, అంటే నెంబర్ ఆఫ్ మెసేజెస్లో ఇది ఎన్నో మెసేజ్ అనేది దానికి సంబంధించిన ఐడెంటిఫికేషన్ ఒకటి ఉంటుంది. రెండోది మెసేజ్ టైప్. అంటే సర్వర్లో ఉన్న ఏ మెసేజ్ అయితే ఏ పర్టికులర్ ప్రొసీజర్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలో దాని యొక్క మెసేజ్ టైప్ అనేది ఒకటి ఉంటుంది. అలాగే మూడోది క్లయింట్ ఐడెంటిఫైయర్. అంటే ఏ సిస్టమ్ నుంచి అయితే
మనం మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేస్తాము. ఈ క్లయింట్ ఐడెంటిఫైర్ కూడా ఉండాలి. ఎందుకంటే రిసీవర్ సైడ్ లేదంటే సర్వర్ సైడ్ ఉన్న ఒక సిస్టమ్ ఎగ్జిక్యూట్ అక్కడ ఉన్న ఒక ప్రొసీజర్ని కాల్ చేయాలి అంటే ఆ పర్టికులర్ ప్రొసీజర్ని కాల్ చేయడానికి సంబంధించిన ఆథెంటికేషన్ ఈ పర్టికులర్ యూజర్కి ఎగ్జిస్ట్ అయ్యి ఉండాలి. ఎందుకంటే ఈ యూజర్కి ఎగ్జిస్ట్ అయ్యి ఉంటేనే, అంటే వాడి యాక్సెసిబుల్ ఆర్ ఆథెంటికేటెడ్ యూజర్ అయితేనే మనకి ఆ పర్టికులర్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. అందుకని ఆథెంటికేషన్ పర్పస్ కోసం ఈ క్లయింట్ ఐడెంటిఫైయర్ అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ రిమోట్ ప్రొసీజర్ ఐడెంటిఫైయర్. ఇందులో ఏ ప్రోగ్రామ్ అయితే కాల్ చేస్తామో ఆ ప్రోగ్రామ్ యొక్క నెంబరు, ఆ ప్రోగ్రామ్ యొక్క వెర్షను, అలాగే అందులో ఉన్న ప్రొసీజర్ నెంబరు, ఈ మూడు కూడా రిమోట్ ప్రొసీజర్ ఐడెంటిఫైయర్ ఉంటాయి. అండ్ ఫైనల్ వన్ ద ఆర్గ్యుమెంట్స్. సో ఈ డీటెయిల్స్ అన్నీ కలిపి మనకి ఏమవుతుందంటే ఒక మెసేజ్, అంటే క్లయింట్ సైడ్ నుంచి ఇందాక మనం ఒక రిక్వెస్ట్ వెళ్ళగానే క్లయింట్ స్టబ్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనకి అదేం చేస్తుంది, ఒక మెసేజ్ రూపంలోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనుకున్నాం. అంటే ఆ మెసేజ్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి అంటే, ఒకటి మెసేజ్ ఐడెంటిఫైయర్ ఒకటి ఉంటుంది, అంటే ఏ ప్రొసీజర్ని అయితే మనం కాల్ చేయాలనుకున్నామో మెసేజ్ ఐడెంటిఫైయర్, మెసేజ్ టైపు, అలాగే క్లయింట్ ఐడెంటిఫైయర్. అంటే క్లయింట్ ఐడెంటిఫైయర్ అంటే ఏ క్లయింట్ నుంచి మనకి రిక్వెస్ట్ వెళ్తోంది. అలాగే రిమోట్ ప్రొసీజర్ యొక్క ఐడెంటిఫైయర్లో ఏ ప్రోగ్రాంలో, ఏ వెర్షన్లో ఉన్న ప్రోగ్రాంలో ఏ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అలాగే ఆ పర్టికులర్ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి అవసరమైన డేటాని ఆర్గ్యుమెంట్స్ రూపంలో పంపిస్తాం. సో ఈ కాంపోనెంట్స్ అన్నీ కలిపి మనకి ఏమవుతుంది అంటే క్లయింట్ సైడ్ కాల్ మెసేజ్ కింద కన్వర్ట్ అవుతుంది. అలాగే మీకు రిసీవర్ సైడ్ కూడా ఒక మెసేజ్ ఉంది, అంటే అక్కడ సర్వర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అక్కడి నుంచి మనకి రిప్లైని పంపిస్తుంది కదా, ఆ రిప్లైలో కూడా మళ్ళీ కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఈ రిప్లై మెసేజ్లో అయితే వరకు ఇక్కడ రిప్లై మెసేజ్ రెండు రకాలు ఉండొచ్చు. ఒకటి, మనం పంపించిన ఒక పర్టికులర్ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ పర్టికులర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అందులో ఉన్న రిజల్ట్నైనా రిటర్న్ చేయొచ్చు. లేదు, ఒకవేళ మనం ఈ ప్రొసీజర్ కాల్ యొక్క రిక్వెస్ట్ని పంపించేటప్పుడు దాని యొక్క ఈ ప్రోగ్రామ్ నెంబరు, దాని యొక్క వెర్షన్ నెంబరు, ప్రొసీజర్ నెంబరు, అలాగే దానికి ఏవో సమ్ పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ పంపిస్తుంటాం. ఇవన్నీ ఒకవేళ సర్వర్ సైడ్ మనకి మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, అవి మ్యాచ్ అవ్వకపోయినా, లేదంటే ఈ క్లయింట్ యొక్క ఐడెంటిఫైయర్ అంటే కొంతమంది పర్సన్స్ కొన్ని రకాల ప్రొసీజర్స్ని కాల్ మాత్రమే యాక్సెస్ చేయాలి, కొన్నింటిని యాక్సెస్ చేయకూడదని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే క్లయింట్ యొక్క ఆథెంటికేషన్ని, వాడి యొక్క యాక్సెసిబిలిటీని చెక్ చేసుకుంటుంది. ఒకవేళ ఆ క్లయింట్ యొక్క యాక్సెసిబిలిటీ కానీ, లేదంటే మనం కాల్ చేస్తున్న ప్రోగ్రామ్ నెంబర్ని కానీ, లేదంటే ప్రొసీజర్ నెంబర్స్ కానీ, వీటికి సంబంధించి ఏవైనా అంటే ఏదర్ సింటాక్స్ పరంగా కానీ, లేదంటే వాటికి పంపించే ఆర్గ్యుమెంట్స్లో డేటా టైప్స్ డిఫరెంట్గా ఉండడం కానీ, ఇటువంటివి ఏవైనా పంపించినప్పుడు మనకి సర్వర్ సైడ్ ఆ పర్టికులర్ ప్రొసీజర్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. అలా ఎగ్జిక్యూట్ అవ్వనప్పుడు మనకి ఏమవుతుందంటే సర్వర్ సైడ్ నుంచి మనకి ఒక ఎర్రర్ వస్తుంది. అటువంటి ఎర్రర్ అంటే రిప్లై మెసేజెస్లో మనకి రెండు రకాల మెసేజ్ ఉంటాయి. ఒకటి, మనం పంపించిన ప్రొసీజర్ ప్రాపర్గా ఉండి అది ఎగ్జిక్యూట్ అయ్యి అయితే రిజల్ట్ని రిటర్న్ చేస్తుంది. లేదు, ఈ ప్రొసీజర్ ప్రోగ్రాంలో ఏదర్ క్లయింట్ యొక్క ఆథెంటికేషన్ ఫెయిల్ అవ్వడం కానీ, లేదంటే ఆ ప్రొసీజర్ కాల్ని కాల్ చేసే విధానంలో సింటాక్స్ ఎర్రర్స్ ఉండడం కానీ, లేదంటే పారామీటర్స్ మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల కానీ, అలాంటప్పుడు మళ్ళీ మనకి ఏమవుతుంది అంటే సర్వర్ సైడ్ నుంచి మనకి ఎర్రర్ అనేది రిటర్న్ అవుతుంది. అంటే ఆ ఎర్రర్ అనేది కూడా మళ్ళీ ఆ ఎర్రర్ ఏంటనేది మనకి క్లయింట్ సైడ్కి ఎందుకు ఎర్రర్ వచ్చింది అని తెలియాలి. కాబట్టి ఆ ఎర్రర్ మెసేజ్ని కూడా మనకి అది రిప్లై పంపించాల్సి ఉంటుంది. అందుకని రిప్లై మెసేజెస్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. సక్సెస్ మెసేజ్ ఉంటుంది, ఫెయిల్యూర్ మెసేజ్ ఉంటుంది, రెండు రకాలు ఉంటాయి. సో reply messages, these are sent by the server to the client for returning the result of remote procedure execution, and the server finds that the call message is not intelligible to it, and this may happen when a call message violates the RPC protocol. అంటే రిమోట్ ప్రొసీజర్ ప్రోటోకాల్ని సంబంధించి మనం వాటి యొక్క మెసేజ్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని వైలేట్ చేసినట్టయితే కనుక. అండ్ రెండోది, the server detects by scanning the client's identifier field that the client is not authorized to use the service. అంటే అన్ఆథరైజ్డ్గా మనం ఏదైనా ఒక పర్టికులర్ సర్వీస్ని యాక్సెస్ చేయడం కానీ ఇటువంటివి చేసినప్పుడు. అండ్ ద సర్వర్ ఫైండ్స్ ద రిమోట్ ప్రోగ్రామ్ వెర్షన్ ఆర్ ప్రొసీజర్ నెంబర్ స్పెసిఫైడ్ ఇన్ ద రిమోట్ ప్రొసీజర్ ఐడెంటిఫైర్ ఫీల్డ్ ఆఫ్ ద కాల్ మెసేజ్ ఈజ్ నాట్ అవైలబుల్ విత్ ఇట్. అంటే ఈ మూడు సిచ్యువేషన్స్లోనూ కూడా మనకి సర్వర్ సైడ్ నుంచి వీ కెన్ గెట్ ఎన్ ఎర్రర్ రావచ్చు. అంటే అన్ఆథరైజ్డ్ పర్సన్స్ అన్ఆథరైజ్డ్ సర్వీసెస్ని యాక్సెస్ చేయడం వల్ల కానీ,
లేదు మనం పంపించే మెసేజ్ యొక్క రిక్వెస్ట్లో ఏవైనా సింటాక్టిక్ ఎర్రర్స్, అంటే ఆర్పిసి ప్రోటోకాల్స్ని వైలేట్ చేస్తూ మనం ఏవైనా ఇన్స్ట్రక్షన్స్ని పాస్ చేయడం వల్ల కానీ, లేదంటే క్లయింట్ యొక్క ఐడెంటిఫైర్ యాక్సెస్ అవ్వకపోవడం, లేదంటే సర్వర్ సైడ్ ఉన్న ప్రోగ్రామ్ యొక్క వెర్షన్ నెంబరు, ప్రోగ్రామ్ యొక్క నేము, అంటే ఆ అప్లికేషన్ యొక్క నేము, అందులో ఉన్న ప్రొసీజర్ నెంబరు, ఇవేవైనా ఎర్రర్స్ ఇస్తే కనుక వాటి ద్వారా మనం పంపించిన మెసేజ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అవుతుంది. ఆ ఫెయిల్ అయినప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. అయితే ఆ ఎందుకు వచ్చింది అనేది మళ్ళీ తెలియాలి కాబట్టి ఆ ఎర్రర్ని కూడా మళ్ళీ సర్వర్ మనకి క్లయింట్కి రిటర్న్ చేయాల్సి వస్తుంది. ఇక if this stage is reached, an attempt will be made to execute the remote procedure specified in the call message. ఒకవేళ అటువంటి ఎర్రర్స్ ఏమీ లేకపోతే కనుక రిప్లై మెసేజ్లో దాని యొక్క రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండమ్మా, ఆ 2 రకాల ఫార్మాట్స్. ఒకవేళ మనం పంపించిన ప్రొసీజర్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయితే కనుక అందులో మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. రిజల్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఆ రిజల్ట్ కూడా మళ్ళీ మెసేజ్ రూపంలోకి కన్వర్ట్ అవుతుంది. కాబట్టి సర్వర్ సైడ్ నుంచి క్లయింట్ సైడ్కి పంపిస్తున్న మెసేజెస్ని ఐడెంటిఫై చేయడం కోసం మెసేజ్ ఐడెంటిఫైరు, అలాగే మెసేజ్ యొక్క టైపు, రిప్లై స్టేటస్ అంటే సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది, తర్వాత అక్కడి నుంచి వచ్చిన రిజల్ట్ ఉంటుంది. ఒకవేళ ఫెయిల్యూర్ అయింది అనుకోండి, సేమ్ మెసేజ్ ఐడెంటిఫైరు, మెసేజ్ టైపు 2 ఉంటాయి. రిప్లై స్టేటస్లో ఇక్కడ సక్సెస్ అయితే సక్సెస్ అని ఉంటుంది, ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్ ఉంటుంది. ఒకవేళ ఫెయిల్ అయితే కనుక ఎందుకు ఫెయిల్ అయిందో దాని యొక్క రీజన్ ఉంటుంది. రీజన్ ఫర్ ద ఫెయిల్యూర్ అంటే సర్వర్ సైడ్ నుంచి మనకి వచ్చే రిప్లై మెసేజెస్ 2 రకాలు ఉండొచ్చు. ఏదర్ సక్సెస్ మెసేజ్ ఉండొచ్చు, లేదంటే ఫెయిల్. అయితే క్లయింట్ సైడ్ నుంచి ఏమి ఉండదు. క్లయింట్ సైడ్ నుంచి ఓన్లీ జస్ట్ మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేయడమే కాబట్టి అక్కడ మెసేజ్లో మనకి ఏమేమి ఉంటాయి, ఏ ఫంక్షన్ అయితే కాల్ చేస్తున్నామో ఆ ఫంక్షన్ నేము, అలాగే దానికి మనం పంపించాల్సిన ఆర్గ్యుమెంట్స్, అలాగే ఆ ప్రోగ్రామ్ యొక్క వెర్షను, తర్వాత ప్రొసీజర్ యొక్క నెంబరు, ఇవన్నీ ఉంటాయి. వాటితో పాటు ఏ క్లయింట్ దగ్గర నుంచి అయితే పంపిస్తున్నామో ఆ క్లయింట్ యొక్క ఐడెంటిఫైర్, ఇవన్నీ అంటే ఆథెంటికేటెడ్ అవునా కాదా అని చెక్ చేసుకోవడం కోసం. ఇది ఆర్పిసి ఇంప్లిమెంటేషన్, స్ట్రక్చర్ ఆఫ్ ఆర్పిసి మెసేజ్. స్ట్రక్చర్ ఆఫ్ ఆర్పిసి మెసేజ్లో మనకి రిమోట్ ప్రొసీజర్ కాల్లో ఈ మెసేజెస్ రూపంలో ఎంటైర్ డేటా అండ్ ఫంక్షన్ కాల్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. కాబట్టి ఇందులో మనకి ఈ మెసేజెస్ అనేవి మెయిన్గా 2 రకాలు ఉంటాయి. ఒకటి కాల్ మెసేజ్, రెండోది వచ్చేటప్పటికి రిప్లై మెసేజ్. కాల్ మెసేజ్ అంటే ఫంక్షన్ మనం ఎక్కడి నుంచి అయితే కాల్ చేస్తున్నామో దానికి సంబంధించిన కాంపోనెంట్స్ ఉంటాయి. అలాగే రెండోది వచ్చేటప్పటికి రిప్లై మెసేజ్లో సర్వర్ సైడ్ నుంచి వచ్చే రిప్లై. అయితే ఆ రిప్లై అనేది ఏదర్ రిజల్ట్ అవ్వచ్చు, లేదంటే ఎర్రర్ అవ్వచ్చు. ఇది టోటల్గా మనకి ఆర్పిసి యొక్క ఇంప్లిమెంటేషన్. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి కాల్ సిమాంటిక్స్. అంటే ఇక్కడ కాల్ సిమాంటిక్స్ అంటే రిమోట్ ప్రొసీజర్ కాల్లో కాలర్ సిస్టమ్ నుంచి కాలీ సిస్టమ్కి మనకి ఒక ఇన్స్ట్రక్షన్ పాస్ అవుతుంది, అది సర్వర్ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పుకున్నాం. అయితే ఇలాగా క్లయింట్ సైడ్ సిస్టమ్ నుంచి సర్వర్ సైడ్ సిస్టమ్కి మనకి ఏదైనా ఒక పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే, ఆ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్నప్పుడు క్లయింట్ సైడ్ దగ్గర నుంచి ఒక మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేయగానే అది రిసీవర్ సైడ్ రిసీవ్ చేసుకోవాలి అంటే ద రిసీవర్ సిస్టమ్ షుడ్ బి రెడీ టు రిసీవ్ ద ఇన్స్ట్రక్షన్. రిసీవర్ సైడ్ ఉన్న సిస్టమ్ కూడా మనకి రెడీగా ఉండాలి, అంటే క్లయింట్ సైడ్ నుంచి వచ్చిన మెసేజ్ని రిసీవ్ చేసుకోవడం కోసం. అయితే ఈ మెసేజ్ పాసింగ్ అనేది అన్నిసార్లు మనకి సక్సెస్ అవుతుందా అంటే అన్నిసార్లు సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కొన్నిసార్లు మెసేజెస్ రిసీవర్ సైడ్కి రిసీవ్ అవ్వకపోవచ్చు. ఎందుకనంటే ఈ మెసేజెస్ అనేవి డిఫరెంట్ నెట్వర్క్ పార్ట్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతాయి. కాబట్టి ఏదర్ నెట్వర్క్ ఫెయిల్యూర్ వల్ల మనం పంపించిన మెసేజ్ ట్రాన్స్మిషన్ అనేది లాస్ అవ్వచ్చు, లేదు మనం ఏ సిస్టమ్ నుంచి అయితే కాల్ చేసినామో ఆ కాలర్ సిస్టము మనకి కాలర్ సిస్టమ్ నుంచి కాలీ సిస్టమ్కి వెళ్ళేటప్పుడు ఆ పర్టికులర్ మెసేజ్ని రిసీవ్ చేసుకునే టైంకి ఏదర్ రిసీవర్ సైడ్ సిస్టమ్ రీస్టార్ట్ అవ్వడం కానీ, లేదంటే ఆ పర్టికులర్ సిస్టమ్ క్రాష్ అవ్వడం వల్ల కానీ మనం సెండ్ చేసిన మెసేజ్ మనకి ఫెయిల్యూర్ అవ్వచ్చు. అలాగే అంటే ఆ ఫెయిల్యూర్ అయినప్పుడు ఏం చేస్తాం, క్లయింట్ సైడ్ ఒక టైమ్ అవుట్ మెకానిజం పెట్టుకుని మళ్ళీ రీట్రాన్స్మిట్ చేసుకుంటూ ఉంటాం. అలాగే కాలీ సిస్టమ్ నుంచి
మనకి ఏదైనా ఒక ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ దాని యొక్క రిజల్ట్ని క్లయింట్ సైడ్కి పంపించాలనుకున్నాం అనుకోండి. క్లయింట్ సైడ్కి పంపించేటప్పుడు క్లయింట్ సైడ్ రిసీవ్ చేసుకునే టైంకి ఏదర్ క్లయింట్ సిస్టమ్ క్రాష్ అవ్వడం కానీ లేదంటే క్లయింట్ సిస్టమ్ రీస్టార్ట్ అవ్వడం కానీ జరిగింది అనుకోండి. అలాంటప్పుడు ఏమవుతుంది, సర్వర్ నుంచి వచ్చే మెసేజ్ కూడా మనకి ఫెయిల్యూర్ అవుతుంది. అంటే మెసేజ్ పాసింగ్ కమ్యూనికేషన్ మొత్తంలో ఫెయిల్యూర్స్ అనేవి బోత్ సైడ్స్ జరగచ్చు. అది కాలర్ సైడు జరగచ్చు, కాలీ సైడు జరగచ్చు. అంటే ఏదర్ కాలర్ సైడు మనకి సిస్టము క్రాష్ అవ్వచ్చు, అలాగే కాలీ సిస్టమ్ యొక్క సైడ్ ఉన్న సిస్టము కూడా మనకి నోడ్ క్రాష్ అవ్వచ్చు. ఇలాంటి క్రాషెస్ వల్ల కానీ లేదంటే నెట్వర్క్ ఫెయిల్యూర్స్ ద్వారా కూడా మళ్ళీ మనకి ఏమవుతుందంటే మెసేజ్ ట్రాన్స్మిషన్ అనేది మనకి లాస్ అయిపోతుంది. సో అయితే ఇటువంటి మెసేజ్ ట్రాన్స్మిషన్ అనేది లాస్ అవ్వకుండా కంపల్సరీ మన మెసేజ్ రిసీవ్ అవ్వాలి, ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే కనుక మనకి మళ్ళీ ఏదో టైమ్అవుట్ మెకానిజం పెట్టుకుని, అంటే బోత్ సెండర్ సైడు రిసీవర్ సైడు రెండు వైపులా కూడా ఈ టైమ్అవుట్ మెకానిజంని ఒకదాన్ని పెట్టుకుని దాని నుంచి మెసేజెస్ని మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అయితే ఈ మెసేజెస్ ట్రాన్స్మిషన్ జరిగేటప్పుడు చాలా రకాల సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. సపోజ్ ఉదాహరణకి నేను సెండర్ సిస్టమ్ నుంచి రిసీవర్ సిస్టమ్కి నేను ఏదైనా ఒక మెసేజ్ని ట్రాన్స్మిట్ చేస్తున్నాను. సో ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఈ మెసేజ్ని రిసీవ్ చేసుకునే టైంకి ఈ రిసీవర్ సిస్టము మనకి క్రాష్ అయింది అనుకోండి. రిసీవర్ సిస్టమ్ క్రాష్ అయితే ఏమవుతుంది, మెసేజ్ విల్ నాట్ బి రిసీవ్డ్. రిసీవ్ అవ్వదు కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి మనకి ఎక్నాలజ్మెంట్ రాదు. మరి ఎక్నాలజ్మెంట్ రాకపోతే అంత ఎక్నాలజ్మెంట్ వచ్చేంత వరకు సర్వర్ సైడ్ని మళ్ళీ సెండర్ సైడ్ని మనకి వెయిటింగ్లో పెట్టాలంటే మనకి కుదరదు. అందుకని ఏం చేస్తామంటే ఈ సెండర్ సైడ్ ఒక టైమ్అవుట్ మెకానిజంని పెట్టుకుంటాం. సో టైమ్అవుట్ మెకానిజంని పెట్టుకుని విత్ ఇన్ ద టైంలో మనకి ఎక్నాలజ్మెంట్ రాకపోతే వెంటనే ఏం చేస్తాం, ఆ మెసేజ్ని మళ్ళీ రీట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాం. అయితే ఈ రీట్రాన్స్మిట్ చేసేటప్పుడు సపోజ్ రిసీవర్ సైడ్ సిస్టము మనకి ప్రాపర్గానే మనకి మెసేజ్ రిసీవ్ అయ్యింది. రిసీవ్ అయ్యి అక్కడి నుంచి అది ఎక్నాలజ్మెంట్ని పంపించింది. సో ఈ ఎక్నాలజ్మెంట్ రిసీవ్ చేసుకునే టైంకి మన సెండర్ సిస్టము రీస్టార్ట్ అయింది అనుకుందాం. సో రీస్టార్ట్ అయితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఎక్నాలజ్మెంట్ని రిసీవ్ చేసుకోదు. అలాగని చెప్పి మెసేజ్ ట్రాన్స్మిట్ అవ్వకుండా ఉందా, లేదు. అది మెసేజ్ ట్రాన్స్మిట్ అయ్యింది అని చెప్పి ఎక్నాలజ్మెంట్ కూడా వచ్చింది. కానీ సెండర్ సిస్టమ్కి మనకి మెసేజ్ రిసీవ్ అయినట్టు మనకి తెలియదు. అందుకని ఏం చేస్తామంటే అగైన్ వీ విల్ రీసెండ్ ద మెసేజ్. అంటే ఇలాగ మెసేజెస్ ఒకటి కన్నా ఎక్కువ సార్లు ట్రాన్స్మిట్ అవుతుండొచ్చు. లేదు సెండర్కి రిసీవర్కి వెళ్ళి అక్కడ అది ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ మనకి కంప్లీట్గా వచ్చేంత వరకు ఏదర్ సెండర్ సైడ్ మనం సింక్రానియస్ పద్ధతిని ఉపయోగించవచ్చు, లేదంటే అసింక్రానియస్ పద్ధతిని ఉపయోగించవచ్చు. సో అసింక్రానియస్ పద్ధతి ఉపయోగించినట్టయితే కనుక డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మెసేజెస్ ట్రాన్స్మిట్ అవ్వాల్సి వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటి వల్ల మనకేమవుతుంది, ఒకే మెసేజ్ ఒకటి కన్నా ఎక్కువ సార్లు రిసీవ్ అవ్వచ్చు, లేదు ఒకే సిస్టమ్ నుంచి ఒకటి కన్నా ఎక్కువ సార్లు రిజల్ట్స్ మళ్ళీ మనకి సెంటర్ సైడ్ రావచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పడాన్ని మనం ఏమంటే కాల్ సిమాంటిక్స్ అంట. అంటే కాల్ సిమాంటిక్స్ అంటే ఏదైనా మెసేజెస్ లాస్ అవ్వడం వల్ల కానీ, లేదంటే సర్వర్ సైడ్ లేదంటే సెంటర్ సైడ్ రిసీవర్ సైడ్ సిస్టమ్స్ క్రాష్ అవ్వడం వల్ల కానీ మెసేజెస్ ఏవైనా లాస్ అయితే అటువంటి సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పడాన్ని మనం అంటే కాల్ సిమాంటిక్స్ అంటాం. సో ఇన్ ఆర్పిసి ద కాలర్ అండ్ కాలీ ప్రాసెసెస్ కెన్ బి situated on different nodes. The normal functioning of an RPC may get disrupted due to one or more reasons mentioned below. RPC అనేది డిస్రప్ట్ అవుతుంది. ఎందువల్ల అంటే ఒకటి కాల్ మెసేజ్ ఈజ్ లాస్ట్ ఆర్ మెసేజ్ రెస్పాన్స్ మెసేజ్ ఈజ్ లాస్ట్. అంటే మనం సెండ్ చేసిన మెసేజ్ రిసీవర్ సైడ్ రిసీవ్ చేసుకునే టైంకి రిసీవర్ సిస్టము ఏదో రీస్టార్ట్ అవ్వడం కానీ క్రాష్ అవ్వడం కానీ జరిగింది అనుకోండి, మన కాల్ మెసేజ్ రిసీవ్ అవ్వదు అక్కడికి. అలాగే రిసీవర్ సైడ్ నుంచి మళ్ళీ మనకి రిప్లై వచ్చింది అనుకోండి, రిప్లై లేదంటే ఎక్నాలజ్మెంట్ వచ్చింది, ఎక్నాలజ్మెంట్ని రిసీవ్ చేసుకునే టైంకి మన సెండర్ సిస్టము రీస్టార్ట్ అయింది అనుకోండి, ఎక్నాలజ్మెంట్ని రిసీవ్ అంటే రెస్పాన్స్ మెసేజ్ కొన్నిసార్లు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కాల్ మెసేజ్ కూడా మనకి లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రెండో సిచ్యువేషన్ ద కాలీ నోడ్ క్రాషెస్ అండ్ ఈజ్ రీస్టార్టెడ్. అలాగే కాలర్ నోడ్ క్రాషెస్ అండ్ ఈజ్ రీస్టార్టెడ్. అంటే ఆ పర్టికులర్ మెసేజ్ రిసీవ్ చేసుకునే టైంలో ఈ రెండు రీస్టార్ట్ అవ్వడం వల్ల కానీ, లేదంటే నెట్వర్క్ ఫెయిల్యూర్ ద్వారా ఏదో కాల్ మెసేజ్ లాస్ట్ అవ్వడం, లేదంటే రిప్లై మెసేజ్ లాస్ట్ అవ్వడం కానీ జరుగుతుండొచ్చు. ఇన్ ఆర్పిసి సిస్టమ్ ద కాల్ సిమాంటిక్స్ డిటర్మైన్స్
how often the remote procedure may be executed and అండర్ ద ఫాల్ట్ కండిషన్స్. అంటే ఇలాంటి ఫాల్ట్ టాలరెన్సెస్ వచ్చేటప్పుడు మన రిమోట్ ప్రొసీజర్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పడాన్ని మనం ఏంటంటే కాల్ సిమాంటిక్స్ అంటాం. దాని కాల్ సిమాంటిక్స్లో మొత్తం 5 మోడల్స్ ఉంటాయి. ఒకటి మేబీ కాల్ సిమాంటిక్స్, రెండవది లాస్ట్ వన్స్ కాల్ సిమాంటిక్స్, లాస్ట్ ఆఫ్ మెనీ కాల్ సిమాంటిక్స్, అట్లీస్ట్ వన్స్ కాల్ సిమాంటిక్స్, ఎగ్జాక్ట్లీ వన్స్ కాల్ సిమాంటిక్స్ అని చెప్పి మొత్తం 5 రకాలు ఉంటాయి. ఈ కాల్ సిమాంటిక్స్ అనేది ఎందుకు వాడతాము అంటే మనకి క్లయింట్ సిస్టమ్ దగ్గర నుంచి సర్వర్ సిస్టమ్కి మనం ఏదైనా ఒక మెసేజ్ని మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ మెసేజ్ మనకి డిఫరెంట్ కాజెస్ వల్ల మనకి ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది. అంటే ఏదర్ నెట్వర్క్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల కానీ, లేదు మనం పంపించిన మెసేజ్ని రిసీవ్ చేసుకునే టైంకి రిసీవర్ సిస్టమ్ ఏదైనా క్రాష్ అవ్వడం కానీ, లేదంటే రిసీవర్ సిస్టమ్ రీస్టార్ట్ అవ్వడం వల్ల కానీ, లేదు రిసీవర్ సిస్టమ్ ప్రాపర్గా రిసీవ్ చేసుకుని మొత్తం ప్రొసీజర్ అంతటిని ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్ని మళ్ళీ మనకి క్లయింట్ సిస్టమ్కి పంపించినప్పుడు ఆ రిప్లై మెసేజ్ని రిసీవ్ చేసుకునే టైంకి మన కాలర్ సిస్టమ్ అంటే క్లయింట్ సిస్టము ఏదర్ రీస్టార్ట్ అవ్వడం వల్ల కానీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల సమ్ టైమ్స్ మెసేజ్ కమ్యూనికేషన్ అనేది లాస్ట్ అవుతుంది. ఆ మెసేజ్ కమ్యూనికేషన్ లాస్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఏం చేయాలి అనేది, హౌ ద మెసేజెస్ విల్ బి ట్రీటెడ్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద రెస్పాన్స్ అనేది తెలుసుకోవడం కోసం మనకి కాల్ సిమాంటిక్స్ అనేవి వాడతాం. సో ఈ కాల్ సిమాంటిక్స్ మొత్తం 5 రకాలు ఉంటాయి. మేబీ కాల్ సిమాంటిక్స్, లాస్ట్ వన్స్ కాల్ సిమాంటిక్స్, లాస్ట్ ఆఫ్ మెనీ కాల్ సిమాంటిక్స్, అట్లీస్ట్ వన్స్ కాల్ సిమాంటిక్స్, ఎగ్జాక్ట్లీ వన్స్ కాల్ సిమాంటిక్స్ అని చెప్పేసి మొత్తం 5 మోడల్స్ ఉంటాయి. వీటిలో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మేబీ కాల్ సిమాంటిక్స్. సో మనకి ఉన్న మొత్తం అన్ని కాల్ సిమాంటిక్స్లోనూ ఈ మేబీ కాల్ సిమాంటిక్స్ అనేది మోస్ట్ వీకెస్ట్ మెకానిజం అనమాట. అంటే ఇందులో మనం ఏం చేస్తాము అంటే క్లయింట్ దగ్గర నుంచి సర్వర్కి, లేదంటే సెండర్ నుంచి రిసీవర్కి, లేదంటే కాలర్ నుంచి కాలీకి మనం ఏదైనా ఒక మెసేజ్ని మనం ట్రాన్స్మిట్ చేసినప్పుడు అది చేస్తుంటే ఒక టైమ్అవుట్ మెకానిజంని ప్లేస్ చేసుకుంటుంది. ఆ విత్ ఇన్ ద టైమ్అవుట్ మెకానిజం విత్ ఇన్ ద టైమ్అవుట్లో మనకి సర్వర్ సిస్టమ్ నుంచి మనకి ఏదైనా సమ్ మెసేజ్ అనేది రావాలి. అయితే సాధారణంగా ఈ మేబీ కాల్ సిమాంటిక్స్ అనేది ఎప్పుడు వాడతాము అంటే మనకి సెండర్ సిస్టమ్ నుంచి రిసీవర్ సిస్టమ్కి ఒక మెసేజ్ని మనం పాస్ చేసి, లేదంటే ఒక ప్రొసీజర్ని కాల్ చేసి అక్కడి నుంచి మనకి రిప్లై రావాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు సాధారణంగా మేబీ కాల్ సిమాంటిక్స్ని వాడతాం. అయితే కొన్నిసార్లు రిప్లై రావాల్సి వచ్చినప్పుడు కూడా మనం ఈ మేబీ కాల్ సిమాంటిక్స్నే వాడుతూ ఉంటాం. సో దిస్ ఈజ్ ద వీకెస్ట్ సిమాంటిక్స్ ఇన్ విచ్ ఏ టైమ్అవుట్ మెకానిజం ఈజ్ యూజ్డ్. మనం టైమ్అవుట్ మెకానిజం ఉపయోగిస్తాం. అంటే ఒక 5 milliseconds 10 milliseconds మనం టైంని ప్లేస్ చేసుకుంటాం. విత్ ఇన్ ద టైంలోపు ఏదైనా ఎక్నాలజ్మెంట్ కానీ, లేదంటే రిప్లై మెసేజ్ కానీ రావాలి. ఒకవేళ అలా రాకపోతే కనుక అగైన్ వీ విల్ రీట్రాన్స్మిట్ ద మెసేజ్. దట్ ప్రివెంట్స్ ద కాలర్ ఫ్రమ్ వెయిటింగ్ ఇండెఫినెట్లీ ఫర్ ఏ రెస్పాన్స్ ఫ్రమ్ ద కాలీ. దిస్ మీన్స్ దట్ ద కాలర్ వెయిట్స్ అంటిల్ ఏ ప్రీ డిటర్మైన్డ్ టైమ్అవుట్ పీరియడ్. అంటే ఆ పర్టికులర్ టైమ్అవుట్ పీరియడ్ వరకు మాత్రమే వెయిట్ చేస్తుంది. ఒకవేళ ఆ విత్ ఇన్ ద టైం పీరియడ్లో ఏదైనా ఎక్నాలజ్మెంట్ కానీ, లేదంటే రిప్లై మెసేజ్ కానీ రాకపోయినట్టయితే ఇక అక్కడితో ఆ ప్రాసెస్ని వదిలేసి, అంటే రీట్రాన్స్మిట్ చేయదు, ఇంకా అక్కడితో వదిలేసి మళ్ళీ మనకి ఏమవుతుంది, మన ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ కంటిన్యూ అవుతుంటుంది. హెన్స్ దిస్ సిమాంటిక్స్ డస్ నాట్ గ్యారంటీ ద రిసీప్ట్ ఆఫ్ కాల్ మెసేజ్ నార్ ద ఎగ్జిక్యూషన్. అంటే ఎగ్జిక్యూషన్ని కానీ కాల్ మెసేజ్ని కానీ మనకి ఏది కూడా గ్యారంటీ ఉండదు. ఇది మనకి మేబీ కాల్ సిమాంటిక్స్. అంటే మేబీ కాల్ సిమాంటిక్స్లో మనం ఒక మెసేజ్ని రిసీవర్కి మనం సెండ్ చేసినప్పుడు ఆ రిసీవర్ రిసీవ్ చేసుకుని ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి రిజల్ట్ రావడానికి సెండర్ సైడ్ నుంచి ఒక టైమ్అవుట్ పీరియడ్ని పెట్టుకుంటాం. ఆ విత్ ఇన్ ద టైమ్అవుట్ పీరియడ్లో ఏదో రిప్లై కానీ ఎక్నాలజ్మెంట్ కానీ వచ్చిందా సరే, లేదు అక్కడితో వదిలేసి మిగతా ప్రాసెస్ని కంటిన్యూ చేసుకుంటూ ఉంటుంది. దీన్ని మనం అంటే మేబీ కాల్ సిమాంటిక్స్ అంటాం. ఇక అలా కాకుండా రెండవది వచ్చేటప్పటికి లాస్ట్ వన్స్ కాల్ సిమాంటిక్స్. అంటే ఈ లాస్ట్ వన్ కాల్ సిమాంటిక్స్లో మనం ఏం చేస్తాము అంటే స్పెసిఫిక్ టైమ్అవుట్ పీరియడ్ని పెట్టుకుని ఆ విత్ ఇన్ ద టైమ్అవుట్ పీరియడ్లో మనకి రిప్లై కానీ లేదంటే ఎక్నాలజ్మెంట్ కానీ రావాలి.
ఒకవేళ రాకపోతే కనుక వెంటనే ఏం చేస్తామంటే సేమ్ మెసేజ్ విల్ బి రీట్రాన్స్మిటెడ్. ఇందాక మనం చెప్పుకున్నది మేబీ కాల్ సిమాంటిక్. మేబీ కాల్ సిమాంటిక్స్లో విత్ ఇన్ ద టైమ్ అవుట్ పీరియడ్లో రిప్లై వచ్చిందా లేదా చూసుకుంటాం. ఒకవేళ రిప్లై రాకపోతే ఇక అక్కడితో దాన్ని వదిలేసి మిగిలిన ప్రాసెస్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం. అయితే లాస్ట్ వన్స్ కాల్ సిమాంటిక్స్ అంటే ఇక్కడి నుంచి వచ్చే అన్ని కాల్ సిమాంటిక్స్లో అలా ఉండదండి. ఫస్ట్ మనం ఒక మెసేజ్ని పంపించిన తర్వాత ఆ టైమ్ అవుట్ పీరియడ్ని పెట్టుకుని ఆ టైమ్ అవుట్ పీరియడ్ లోపు రిప్లై రావాలి. ఒకవేళ రిప్లై రాలేదు అనుకోండి, అంటే అక్కడ రిప్లై రాలేదు అనడానికి మనకి 2 రకాల సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒకటి, మనం నెట్వర్క్ ఫెయిల్యూర్ ద్వారా ఆ మెసేజ్ కమ్యూనికేషన్ ఫెయిల్ అవ్వచ్చు. లేదు, రిసీవ్ చేసుకునే టైంకి రిసీవర్ సిస్టము మనకి ఫెయిల్యూర్ అవ్వచ్చు. లేదు, అక్కడ ఎగ్జిక్యూట్ అయినా మళ్ళీ మనకి రిప్లై వచ్చి మన సిస్టము అంటే సెండర్ సిస్టము రిప్లైని రిసీవ్ చేసుకునే టైంకి మన సెండర్ సిస్టము రీస్టార్ట్ అవ్వచ్చు. ఇలా ఏ కారణమైనా అయి ఉండొచ్చు. వేటి ద్వారా అయినా సరే మనకి విత్ ఇన్ ద టైమ్ అవుట్ పీరియడ్లో మనకి రిప్లై మెసేజ్ రాకపోతే కనుక దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తామంటే రీట్రాన్స్మిట్ చేసుకుంటాం. అలా ఎప్పటి వరకు ట్రాన్స్మిట్ చేస్తాము అంటే రిసీవర్ సిస్టమ్ నుంచి మనకి రిప్లై మెసేజ్ వచ్చేంత వరకు సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేస్తాం. ఇది లాస్ట్ వన్స్ కాల్ సిమాంటిక్స్. దిస్ కాల్ సిమాంటిక్స్ యూజెస్ ద ఐడియా ఆఫ్ రీట్రాన్స్మిటింగ్, అంటే ఎంటైర్ మెసేజ్ మొత్తాన్ని మళ్ళీ రీట్రాన్స్మిట్ చేస్తాం. రీట్రాన్స్మిటింగ్ ద కాల్ మెసేజ్ బేస్డ్ ఆన్ టైమ్అవుట్స్. బేస్డ్ ఆన్ టైమ్అవుట్ అంటే స్పెసిఫిక్ టైమ్అవుట్ పీరియడ్ని పెట్టుకుంటాం. విత్ ఇన్ ద టైమ్అవుట్ పీరియడ్లో మనకి రిప్లై మెసేజ్ కానీ లేదంటే ఆ మెసేజ్ అక్కడికి రిసీవ్ అయినట్టు ఎక్నాలెడ్జ్మెంట్ కానీ రావాలి. ఈ రెండింటిలో ఏది రాకపోయినప్పటికీ కూడా మనం మళ్ళీ సేమ్ అదే మెసేజ్ని రీట్రాన్స్మిట్ చేస్తుంటాం. అలా ఎప్పటి వరకు ట్రాన్స్మిట్ చేస్తాము అంటే అంటిల్ వీ విల్ గెట్ ద రిజల్ట్. ఒకసారి ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో ఇక అక్కడితో ప్రాసెస్ని స్టాప్ చేసి సెంటర్ సైడ్ ఉన్న అదర్ ప్రాసెసెస్ని కంటిన్యూ చేసుకుంటూ ఉంటాం. సో ద కాల్ అండ్ ఎగ్జిక్యూషన్ అండ్ రిజల్ట్ ఆఫ్ will keep repeating until the result of the procedure execution is received by the caller. అంటే కాలర్ సిస్టమ్కి మనకి రిజల్ట్ వచ్చేంత వరకు సేమ్ ప్రాసెస్ని మనం రిపీట్ చేస్తూ ఉంటాం. సో ద రిజల్ట్స్ ఆఫ్ ద లాస్ట్ ఎగ్జిక్యూటెడ్ కాల్ ఆర్ యూజ్డ్ బై ద కాలర్, hence it is known as last one semantics. And last one semantics can be easily achieved only when 2 nodes are involved in the RPC. అయితే ఈ టైప్ ఆఫ్ మెకానిజము మనకి ఓన్లీ ఎంటైర్ రిమోట్ ప్రొసీజర్ కాల్లో ఓన్లీ 2 నోడ్స్ ఆర్ 2 సిస్టమ్స్ మాత్రమే కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ ట్రికీ టు ఇంప్లిమెంట్ ఇట్ ఫర్ నెస్టెడ్ ఆర్పిసిస్ అండ్ కేసెస్ బై ద ఆర్ఫన్ కాల్స్. ఆర్ఫన్ కాల్స్ అంటే ఒకే మెసేజ్ని మనం డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసినప్పుడు కొన్ని కాల్స్ని మనకి రిసీవర్ కన్సిడర్ చేయదండి. అటువంటి కాల్స్ని మనం ఏంటంటే ఆర్ఫన్ కాల్స్ అంటాం. ఇది లాస్ట్ వన్స్ కాల్ సిమాంటిక్స్. ఇక నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి లాస్ట్ ఆఫ్ మెనీ కాల్ సిమాంటిక్స్. అంటే చెప్పాం కదండి, ఈ మెసేజ్ ట్రాన్స్మిషన్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల అంటే ఏదర్ మనం సెండర్ సిస్టమ్ నుంచి రిసీవర్ సిస్టమ్కి మెసేజ్ని పంపించాము, అది రిసీవర్ సిస్టమ్ రిసీవ్ చేసుకుంది, అక్కడి నుంచి ఏదైనా ఎక్నాలజ్మెంట్ కానీ లేదంటే మనం పంపించిన ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయ్యి రిజల్ట్ వచ్చింది. సరిగ్గా రిజల్ట్ని రిసీవ్ చేసుకునే టైంకి మన కాలర్ సిస్టము ఏదైనా రీస్టార్ట్ అవ్వడం కానీ లేదంటే క్రాష్ అవ్వడం కానీ జరిగింది అనుకోండి, లేదంటే మనం పెట్టుకున్న టైమ్ అవుట్ పీరియడ్ అయిపోయింది అనుకోండి. టైమ్ అవుట్ పీరియడ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చినా మన సిస్టమ్ కన్సిడర్ చేయదు. అందుకని ఏమవుతుంది, అలాంటప్పుడు ఆ మెసేజ్ని మళ్ళీ రీట్రాన్స్మిట్ చేస్తుంది. ఇలాగా ఒకే మెసేజ్ మనకి 1 కన్నా ఎక్కువ సార్లు రీట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. అయితే అలా రిట్రీవ్ అవుతున్నప్పుడు ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి రిసీవర్ సైడ్ 1 కన్నా ఎక్కువ మెసేజెస్ రిసీవ్ అయిపోతూ ఉంటాయి. రిసీవ్ అయినప్పుడు అది అన్ని ప్రాసెసెస్ని ఎగ్జిక్యూట్ చేసింది అనుకోండి. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, మొత్తం అన్ని రిజల్ట్స్ని మళ్ళీ మనకి పంపిస్తుంది. అంటే ద కాలర్ సిస్టమ్ విల్ రిసీవ్ మోర్ దెన్ 1 రిప్లై. అటువంటి సిమాంటిక్స్ని మనం ఏంటంటే లాస్ట్ ఆఫ్ మెనీ కాల్ సిమాంటిక్స్ అంటాం. దిస్ సిమాంటిక్స్ నెగ్లెక్ట్స్ ఆర్ఫన్ కాల్స్. అన్లైక్ లాస్ట్ వన్ కాల్ సిమాంటిక్స్, ఆర్ఫన్ కాల్ ఈజ్ వన్ హూజ్ కాలర్ హ్యాజ్ ఎక్స్పైర్డ్. ఎక్స్పైర్డ్ అంటే మనం టైమ్ అవుట్ పీరియడ్ పెట్టుకుంటాం, ఆ టైమ్ అవుట్ పీరియడ్ వల్ల కానీ లేదంటే నోడ్ క్రాష్ అవ్వడం వల్ల కానీ జరుగుతుంది. హూజ్ కాలర్ హ్యాజ్ ఎక్స్పైర్డ్ డ్యూ టు ద నోడ్ క్రాష్. టు ఐడెంటిఫై ఈచ్ కాల్ యూనిక్ కాల్ ఐడెంటిఫైర్స్ ఆర్ యూజ్డ్ విచ్ టు నెగ్లెక్ట్ ఆర్ఫన్ కాల్స్. అయితే వెన్ ఏ కాల్ ఈజ్ రిపీటెడ్ ఇట్ ఈస్ అసైన్డ్ ఏ న్యూ కాల్ ఐడెంటిఫైయర్ and each response message has a corresponding calling identifier.
ప్రతిదానికి కూడా సెపరేట్ ఐడెంటిఫైర్ ఉంటుంది. ఈ ఐడెంటిఫైర్ ద్వారా ఐడెంటిఫై చేసి ఒకటి కన్నా ఎక్కువ మెసేజెస్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఒకటి కన్నా ఎక్కువ రిప్లై మెసేజెస్ కూడా వస్తాయి. ఏ రెస్పాన్స్ ఈజ్ యాక్సెప్టెడ్ ఓన్లీ ఇఫ్ ద కాల్ ఐడెంటిఫైర్ అసోసియేటెడ్ విత్ ఇట్ మ్యాచెస్ ద ఐడెంటిఫైర్ ఆఫ్ ద మోస్ట్ రీసెంట్ కాల్ ఎల్స్ ఇట్ ఈస్ ఇగ్నోర్డ్. ఇది మనకి లాస్ట్ ఆఫ్ మెనీ కాల్ సిమాంటిక్స్. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి అట్లీస్ట్ వన్స్ కాల్ సిమాంటిక్స్, అలాగే ఇంకొకటి ఎగ్జాక్ట్లీ వన్స్ కాల్ సిమాంటిక్స్ అని అంటే ఇలా ఒకటి కన్నా ఎక్కువ మెసేజెస్ రిసీవర్ సిస్టమ్ రిసీవ్ చేసుకున్నప్పుడు అన్నింటికి సంబంధించి రిప్లై మెసేజెస్ అన్నింటినీ పంపించి మనం కాలర్కి పంపించేస్తే ఈ కాలర్ ఏం చేయాలి, అన్నింటికన్నా లాస్ట్ అండ్ ఫైనల్ వన్గా మనం ఏదైతే మనం మెసేజ్ని ట్రాన్స్మిట్ చేసామో దాని యొక్క ఐడెంటిఫైర్ని బేస్ చేసుకుని దాని యొక్క రిజల్ట్ని మళ్ళీ మనం కన్సిడర్ చేసుకోవాలి. అంటే సెండర్ సైడ్ మళ్ళీ మనం ఫిల్టరేట్ చేసుకోవాల్సి వస్తుంది. అలా సెండర్ సైడ్ నుంచి మనకి వచ్చిన నెంబర్ ఆఫ్ రిప్లై మెసేజెస్లో ఏది లేటెస్ట్ అనేది రిసీవ్ చేసుకోవడం కాకుండా అది మొత్తం అంతా రిసీవర్ సైడే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మెసేజ్ రిసీవ్ అయినప్పుడు వాటిల్లో మనకి లాస్ట్గా ఏదైతే రిసీవ్ అయ్యిందో ఆ ఒక్క లాస్ట్ మెసేజ్ యొక్క రిప్లైని మాత్రమే కాలర్కి సెండ్ చేసేటట్టు చేస్తే దాన్ని మనం అంటే అట్లీస్ట్ వన్స్ కాల్ సిమాంటిక్స్ అంటాం. దిస్ సిమాంటిక్స్ గ్యారంటీస్ దట్ ద కాల్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ వన్ ఆర్ మోర్ టైమ్స్. అంటే ఒకటి కన్నా ఎక్కువ మెసేజ్ వస్తాయి కాబట్టి ఒకటి కన్నా ఎక్కువ రిసీవ్ అయిన మెసేజెస్ అన్నీ కూడా ప్రాసెస్ అవుతాయి. బట్ డస్ నాట్ స్పెసిఫై విచ్ రిజల్ట్స్ ఆర్ రిటర్న్ టు ద కాలర్. అంటే ఒకటి కన్నా ఎక్కువ పాస్ అయినప్పటికీ కూడా అది ఏది పంపించాలనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోవద్దు. లాస్ట్లో మనకి ఏమవుతుంది, లాస్ట్గా ఏదైతే రిసీవ్ అవుతుందో దాన్ని మాత్రమే రిజల్ట్ని పంపిస్తుంది. ఇట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ యూజింగ్ టైమ్అవుట్ బేస్డ్ రీట్రాన్స్మిషన్ వితౌట్ కన్సిడరింగ్ ద ఆర్ఫన్ కాల్స్. ఇక లాస్ట్ వన్ వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్లీ వన్స్, అంటే నెంబర్ ఆఫ్ మెసేజెస్ మనకి ఎన్నిసార్లు రిపీట్ అయినప్పటికీ లాస్ట్ వన్గా ఏదైతే రిపీట్ అయింది, లాస్ట్గా ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ ఒక్క రిజల్ట్ని మాత్రమే కాలర్ సిస్టమ్కి సెండ్ చేయడాన్ని ఎగ్జాక్ట్లీ వన్స్, అంటే ఒకటి కన్నా ఎక్కువ రిజల్ట్స్ని సెండ్ చేయదండి, ఓన్లీ ఒకటే. సో దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ అండ్ ద మోస్ట్ డిజైరబుల్ కాల్ సిమాంటిక్స్. It eliminates the possibility of a procedure being executed more than once. అంటే ఒకే ప్రొసీజర్ని ఒకటి కన్నా ఎక్కువ సార్లు ఎగ్జిక్యూట్ అవ్వనివ్వదు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం మెసేజ్ ఐడెంటిఫైర్ ఆ మెసేజ్ టైప్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఇదేం చేస్తుందంటే ఓన్లీ మెసేజ్ ఐడెంటిఫైర్ని మాత్రమే కాకుండా మెసేజ్ టైప్ని కూడా చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఆ మెసేజ్ టైపు సేమ్ టైప్ ఆఫ్ మెసేజెస్ మనకి వస్తూ ఉంటే కనుక అన్నింటినీ ప్రాసెస్ చేసే బదులు లాస్ట్గా ఏదైతే రిసీవ్ అయ్యిందో ఆ ఒక్కదాన్ని మాత్రమే ప్రాసెస్ చేసి ఆ ఒక్క రిజల్ట్ని మాత్రమే మళ్ళీ మనకి సెండర్కి సెండ్ చేస్తుంది. సో ఇట్ ఎలిమినేట్స్ ద పాసిబిలిటీ ఆఫ్ ఏ ప్రొసీజర్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ మోర్ దాన్ వన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ రీట్రాన్స్మిటెడ్ కాల్. అంటే అదే సేమ్ ప్రొసీజర్ కాల్ ఎన్నిసార్లు వెళ్ళినప్పటికీ కూడా లాస్ట్గా ఏదైతే రిసీవ్ అయ్యిందో అదంతా దేని మీద డిపెండ్ అవుతుందంటే మెసేజ్ టైప్ని చెక్ చేసుకోవడం మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఓన్లీ ఇందాక మనం చెప్పుకున్న అట్లీస్ట్ వన్స్లో అది ఓన్లీ మెసేజ్ ఐడెంటిఫైర్ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటుంది. సో మెసేజ్ ఐడెంటిఫైర్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్కి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అవన్నీ డిఫరెంట్ మెసేజెస్ కింద ట్రీట్ అయ్యి అన్నీ ఎగ్జిక్యూట్ చేసి కాకపోతే లాస్ట్గా ఏదైతే వచ్చిందో దాన్ని మాత్రమే ట్రాన్స్మిట్ చేస్తుంది. అయితే ఇది అలా కాకుండా వచ్చిన మెసేజెస్ అన్నింటినీ మెసేజ్ యొక్క ఐడెంటిఫైర్ని వాటితో పాటు మెసేజ్ టైప్ని కూడా చెక్ చేసుకుని ఓన్లీ లాస్ట్ మెసేజ్ ఏదైతే రిసీవ్ అయిందో ఆ ఒక్కదాన్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేసి దానికి సంబంధించిన రిజల్ట్ని మాత్రమే మళ్ళీ కాలర్ సిస్టమ్కి సెండ్ చేస్తుంది. సో ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ వన్స్ కాల్ సిమాంటిక్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ద యూజ్ ఆఫ్ టైమ్అవుట్స్, రీట్రాన్స్మిషన్స్, కాల్ ఐడెంటిఫైర్స్ with the same identifier for repeated calls and reply catchy associated with the callee. అంటే కాలీలో మనకి లాస్ట్గా ఏదైతే వచ్చిందో దాన్ని మాత్రమే సెండ్ చేస్తుంది. వీటిని మనం ఏంటంటే కాల్ సిమాంటిక్స్